ఒక ఫీలింగ్ మనల్ని ఎంత దిగజారుస్తుంది, ఎంత క్రోధానికి గురి చేస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి దేని మీద మోహం వద్దనేది బాబా గారి చెప్పింది. దేని మీద? ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ మనుషులు నా వాళ్ళు, ఇవన్నీ మనని బంధాల్లో ముంచేస్తాయి. ఆ మోహమే నిన్ను అజ్ఞానంలోకి తోస్తుంది, అహంకారంలోకి తోస్తుంది, చేయకూడని తప్పులు చేయించేలా చేస్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు దూరం చేస్తుంది. ఏదైనా నేను నాది అనే భావన ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎవరికీ కాకుండా అయిపోతారు, చాలా తప్పులు చేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి మోహాన్ని దగ్గరికి రానివద్దని చెప్పారు. 5 నిమిషాలు ముగిస్తానని చెప్పి గంట సేపు అయినా చెప్పడానికి అవకాశం లేని సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఆయన అనమాట. ఏంటంటే ఏమాడు పొందు గారు సాటే, అది గంట సేపు కాదు 2 గంటలు చెప్పినా తెగదు, పాపం 5 నిమిషాలు ముగించాలని తీసుకున్నారు. ఏదేమైనా వారు సత్సంగాలు చెప్పాలనే ఒక తాపత్రయంతో చేస్తున్నటువంటి ఆ కృషి ఇప్పుడు బయటపడింది. వారిని అభినందిస్తున్నాం. వారు ఈ విధంగా సత్సంగాలు చెప్పడంలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు టీచర్, నో డౌట్. కాకపోతే ఒకటే, ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు చూసే బుద్ధి ఎవరికైనా ఉంటుంది, నాకుంటుంది, అందరికీ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే సచరిత్ర అంత అర్థమవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం అందరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత బావగారు శ్రీ సుబ్రహ్మణ్య రెడ్డి గారు, వారు 2వ సత్సంగం దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. సుబ్రహ్మణ్య రెడ్డి గారు R&Bలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ బాబా సేవ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ సత్సంగం ఆయన మీద చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి వారు ఒక 2 సంవత్సరాలు ఈ యొక్క గ్రంథాన్ని ప్రతి శనివారం ఆదివారం 2 సంవత్సరాలు కంటిన్యూగా ఒక్క వారం కూడా ఆపకుండా ఒక యజ్ఞంగా సత్సంగాలు చెప్పి పూర్తి చేశారు. సాయి టీవీ ఛానల్లో చాలా ఎపిసోడ్స్ వారు సత్సంగాలు చేశారు. సచరిత్ర మీద నాకు తెలిసినంత వరకు కూడా ఈ గ్రంథం మీద రాష్ట్రంలో వారికి ఉన్నంత అవగాహన, వారికి ఉన్నంత పట్టు, బాబా మీద వారికి ఉన్నంత భక్తి, ఆ ఏకాగ్రత, ఇవి చాలా లోతైనటువంటి గొప్పవి. అటువంటి శ్రీ సుబ్రహ్మణ్య రెడ్డి బాబా గారు ఈ కార్యక్రమం రావడం అనేది మనందరి అదృష్టం. వారికి ఇచ్చిన బాబా గారు నా ద్వారా ఇప్పించిన సబ్జెక్టు మాయ అంటే ఏమిటి. మనందరం మాయలోనే ఉన్నాం. మాయ కారణంగానే మనం ఇబ్బందులు పడుతున్నాం. ఆ మాయ కారణంగానే మనం చాలా చాలా సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. సమస్య మాయే, ఇంకోటి ఏం లేదు. అంటే సమస్య ఏమీ లేదు, సమస్య ఎవరికీ లేవు, కష్టాలు ఎవరికీ లేవు, బాధలు ఎవరికీ లేవు, మరణం ఎవరికీ లేదు. ఏదని బాబు పొద్దులేసి వాటిలో ఉన్నామంటారు. దానికి కారణమే మాయ. ఆ మాయని ఏంటి అనేది వీలున్నంత కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 45 మినిట్స్లో చెప్పేది కాదు, అయినా కానీ ఎక్కువ మంది తగ్గించాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. 3 సార్లు ఓంకారం చెప్దాం. కొద్దిగా ఆ డ్రౌజినెస్ ఉన్నా కూడా, ఎందుకంటే సబ్జెక్ట్ విన్నాం కదా, వినేసరికి కాస్త మనసు విశ్రాంతి తీసుకుంటుంది, అట్లా అంటుంది. సో ఒక్కసారి 3 సార్లు చక్కగా కూర్చోండి, 3 సార్లు ఓంకారం చెప్దాం. గట్టిగా చెప్దాం, నిద్ర మొత్తంతో పోతుంది. ఓ శ్రీ
सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో మా బావగారి గృహంలో నూతన గృహంలో ఏర్పాటు చేసుకున్న ఈ సత్సంగానికి ఇచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ రోజల్లా మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. సబ్జెక్ట్ ఇస్తూ బావగారు ఒక ఆప్షన్ పెట్టారు. వక్తలు సబ్జెక్టు వాళ్ళ ఇష్టానుసారం మార్చుకోవచ్చు, ఇదే చెప్పాలని లేదు అని. కానీ ఈ కార్యక్రమం ప్రేరణ ఇచ్చింది బావగారే, బావగారికి. సో దాంట్లో ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్పాలని ప్రేరణ కూడా ఎవరు ఇచ్చుంటారు? సో దాన్ని మనం కాదని ఎందుకు అనుకోవాలా? సో ఏది ఇచ్చినా సరే నిర్వాహకులు ఒక సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం చెప్పడము అది బాబాగారు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావించాలి, వారి అనుగ్రహంగా భావించాలి. వాస్తవానికి మనకు అది పరీక్ష కూడా అవుతుంది. ఇప్పుడు ఎందుకు పరీక్ష అంటున్నానంటే మాయ, దాని స్వరూపం, దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని గురించి డిస్కషన్ ఇచ్చారు. సరే, మాయ అనగానే స్థూలంగా ఎక్కడో లేదు, ఇది ఎక్కడుంది? మన అందరిలో ఉంది, మన చుట్టూ ఉంది. సింపుల్. ఎందుకు ఉంది? దీని నిర్వచనం ఏంటి అని అంటే, నిత్యాన్ని అనిత్యంగాను, అనిత్యాన్ని నిత్యంగాను భ్రమింపచేసేదే మాయ. ఒకే ఒక మాటలో చెప్పారు పెద్దలు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడనివ్వదు, ఉన్నదానిని ఉన్నట్టుగా గ్రహించనివ్వదు, లేనిది ఉన్నట్లుగాను ఉన్నదానిని లేనట్లుగాను మనల్ని భ్రమకు గురి చేస్తూ ఉంటుంది మాయ. కాబట్టి ఎరుకలో ఉంటే అది మాయకు దూరంగా ఉన్న వాళ్ళం అవుతాం, భ్రమలో ఉంటే పూర్తిగా మాయలోనే ఉన్నట్టుంటాం. మరి ఏది నిత్యం, ఏది అనిత్యం? దీనికి చాలా సింపుల్. బాగా చెప్పినట్టుగా మనకు మనం దాన్ని అప్లై చేసుకుంటే, మనకు అన్వయించుకుంటే, సపోజ్ నేను ఉన్నాను, నేను అని అంటే ఇదిగో మనందరికి కనబడే ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి పెద్దవాడు పెట్టిన పేరు ఉంది. ఈ రెండే కాకుండా లోపల చైతన్యం ఉంది, ప్రాణం ఉంది. ఇది మనకు వెలుపలికి కనబడదు, దాన్నే ఆత్మ అంటున్నాం. కాబట్టి ఏ శరీరం అయినా సరే పనిచేస్తుందని అంటే ఆత్మ ఉంది, శరీరం ఉంది. కాబట్టి ఆత్మ ప్లస్ శరీరమే మనం. ఎప్పుడైతే నేనులో ఆత్మ ఉన్నప్పటికీ సాధారణంగా ఎలా ఉంటుంది మన భావన అంటే, మనం ఈ శరీరమే అనుకుంటున్నాం. శరీరానికి పట్ల మనకి చాలా అభిమానం ఉంటుంది. నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తాను, నేను ఇలా చేస్తాను, అది చూస్తాను, నేను 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 ఇందాకే సునీత అనింది కదా, పెంచలే గారితో నేను అనింది షిరిడీకి. ఆ నేను అనేది అంత సూక్ష్మంగా ఉంటుంది, బలంగా ఉంటుంది కూడా, చాలా బలంగా ఉంటుంది. అది తెలియకుండానే ఉంటుంది. మనం ఎంత తొలగించుకుందామన్నా ఇక ఎప్పుడైతే నేను అనేది ఉందో, ఈ శరీరానికి సంబంధించి ఒక కుటుంబం ఏర్పడింది. పెద్దవాళ్ళు ఎవరిని ఫ్రీగా వదిలేరు, ఎందుకంటే వాళ్ళు బాధలు పడుతున్నారు కాబట్టి మనం కూడా బాధపడాలి. కాబట్టి ఏం చేస్తారు, ఆ వయసు రాగానే అయిపోయింది. కాబట్టి నేను అనగానే ఒక భార్యో భర్తో, కుటుంబం, పిల్లలు, ఆస్తిపాస్తులు, వృత్తులు, ఉద్యోగాలు, ఇంకా పేరు ప్రతిష్టలు, వీటన్నిటి పట్ల నాది నాది నాది. కాబట్టి శరీర భావన ఉన్నంత వరకు, నేను శరీరం అనుకుంటున్నంత వరకు నేను అనే అహంకారం ఉంది, నాది అనే మమకారం కూడా ఉంది.
ఈ నేను ప్లస్ నాది, ఈ రెండింటితోనే నా జీవితం గడిచిపోతుంది. ఎవరో సంగతి దేనికి. నేను ఏ పని చేసినా కూడా కేంద్రంగా ఈ రెండే పని చేస్తూ ఉన్నాయి, నాకు బాగా తెలుసది. కానీ ఇంతకు నేను ఎవరిని పోయామ్మాయి అనే దానికి బాబా గారు మనకు సచ్చరిత్రలో చెప్పారు. సచ్చరిత్రలో స్పృశించని అంశమే లేదండి, చెప్పబడిన అంశమే లేదండి. మనకు సృష్టి ఉన్నంత వరకు ఒక సాధారణ సగటు మనిషికి ఏం కావాలో అవన్నీ అందులో చెప్పబడి ఉన్నాయి. మనకు చాలా వరాలు అవసరం, వరాలు ఇచ్చేస్తున్నారు. అలాగే మన లక్ష్యం ఏంటో తెలియచేస్తున్నారు, ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మార్గం ఏంటో తెలియజేస్తున్నారు. ఇలా సచ్చరిత్ర అని అంటే నాకు చాలా ఇష్టం, పదే పదే చెప్పుకోవాలని అంటే అది బాబా గారి వరాల జల్లు. నన్ను స్మరించేవారి ముందు వెనుక నలువైపులా ఉంటాను అన్నారు. కుడివైపు బాబా గారు ఉన్నారా? ఎడమవైపు సచ్చరిత్ర ఉందా? నా వెనుక సత్సంగం ఉందా? నా ముందు మీ అందరు ఉన్నారా? ఇదే కదా బాబా గారు చెప్పింది. నన్ను స్మరించుకున్న వారి ముందు వెనుక నలువైపులా నేను ఉంటాను అంటారు. ఎవరికో కాదు, తీరి కాదు, అది గ్రంథంలో చెప్పింది. సచ్చరిత్రలో చెప్పబడిన ప్రతి అంశం, ప్రతి వాక్యం మన అనుభవానికి వచ్చి తీరుతుంది. ఇప్పుడు దూరం నుంచి చూస్తాం, సముద్రం నీళ్లు గ్రీనిష్గా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి. నేను సముద్రం ఆకుపచ్చగా ఉంటుందేమో అనుకునేవాడిని. దగ్గర పోయినా స్నానం చేస్తూ దోశలో తీసుకున్నా, రంగు లేదే, ఎటపోయింది? దూరం నుంచి చూస్తే ఏమో రంగు ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే రంగు లేదు. అలా రంగు ఉంది అని భ్రమింపజేస్తుందే అది మాయ. రంగు లేదు అని తెలియజేస్తున్నారే అది సద్గురు. కాబట్టి సద్గురు స్మరణలో మనం ఉన్నంత వరకు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేనెవరు అని బాబా గారు చాలా స్పష్టంగా తెలియజేశారు సచ్చరిత్రలో 44వ అధ్యాయంలో. మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి, ప్రశ్నలకు మంచి జవాబులు ఇస్తే బహుమతులు కూడా ఉంటాయి. నేను మొన్న కూడా బహుమతులు ఇచ్చాను. ఆ కార్యక్రమం మనం నమామీశ్వరం సద్గురు సాయినాథం అంటాం. అక్టోబర్ 28 జరిగింది. ఈశ్వరుడుగా, భగవంతుడిగా ఆ పాపోడు కార్యక్రమాన్ని ఆనందంగా జరపాలనుకున్నారు, జరిపించారు ఆయన. అందరం 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాం. సో అది భగవంతుడిగా ఆయన చేసిన ఒక కార్యం. ఇప్పుడు సద్గురువుగా మనకు తెలియనివి మనకు తెలిసినవే ఇంకా కొద్దిగా సరిగ్గా మన మనసుకి హత్తుకునేలా చేయాలి. దాంతో పెంచలే గారు చెప్పినట్టుగా మనలో మానసిక మార్పు తీసుకురావాలి. ఈ మార్పే ఆయన కోరుకునేది. ఈ మార్పు వచ్చిందా మనం ఎరుకలో ఉన్నట్టు ఆ మార్పు తెచ్చుకోవడమే ఆయన అనుగ్రహం. లేదా అదే చెప్పినట్టుగా ఆ గొర్రెతాక పెత్తడే, అంతే. కాబట్టి మన మనసు అట ఇట అన్నది మళ్ళీ మనమే దాన్ని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన వాళ్ళం అయితే మనమే వస్తే ఆయన మార్గంలో సరిచేస్తారు. సరే, 44 అధ్యాయులు ఏం జరిగింది? బాబా గారు మహల్సపతి అని పిలిచారు. భక్త మహల్సపతి బాబా గారి చేత భగత్ అని పిలిపించుకున్న మహాభాగ్యశాలి. ఆయన వైరాగ్యం ఉత్కృష్టం, ఆర్థిక పరిస్థితి నికృష్టం. సో ఆర్థిక పరిస్థితికి భక్తికి వైరాగ్యానికి సంబంధమే లేదు. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు మహల్సపతి గారు. ఆయన చెప్పారు బాబా గారు, అరే భగత్, నేను ప్రాణాలని శరీరం నుండి వేరు చేస్తున్నా. 3 రోజుల పాటు ఈ శరీరాన్ని కనిపెట్టుకుని ఉండు అని ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే ఆ మసీదులో ఒక మూల స్థలం చూపించారు. అక్కడ వారి దేహాన్ని అక్కడ పాతేమన్నారు, సమాధి చేయమన్నారు. పైన 2 జెండాలు పాతమన్నారు. సరే, ఇదంతా బాబా గారు చెప్పింది. అలా చెప్తూ ఆయన వారి ప్రాణాలను శరీరం నుండి వేరు చేశారు. అలా తూలి పడిపోతుంటే మహల్సపతి గారు ఆయన్ని పట్టుకున్నారు. పడిపోకుండా ఆయన పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. మహల్సపతి గారు బాబా గారి తలని ఒడిలో పెట్టుకొని బాబా గారిని పరుండ పెట్టుకొని ఆయన బాబా గారు చెప్పినట్టుగా ఆ 3 రోజులు బాబా గారి శరీరాన్ని కనిపెట్టుకునే ఉన్నారు. కొన్ని గంటల తర్వాత తిరిగి బాబా గారి ప్రాణాలు శరీరంలోకి వచ్చినాయి. ఈ 3 రోజుల్లో ఏం జరిగినాయి? ఇంకా ఎప్పుడైతే శరీరంలో కదలికలు లేవో ఏమంటాం మనం? చనిపోయారు అంటారు. సింపుల్ కదా. కాబట్టి చనిపోయారు బాబా గారు, ఇంకా రారు, వారికి అంతిమ సంస్కారం చేద్దాం అని ఒక వర్గం తయారైంది. కానీ బాబా గారు చెప్పిన మాట పట్ల ఉన్న నిష్ఠతో మహల్సపతి గారు ఎవరి మాట వినలేదు. ఆయన ఒక్క బాబా గారి మాటే విన్నారు.
సచరిత్రలో 44 అధ్యాయంలో 75వ ఓవి 125 ఓవి అనుకుంటాను, 125వ ఓవి అనుకుంటాను. దాంట్లో మాల్సపతి గారి సేవని ఒక్క వాక్యంలో చెప్పారండి. బాబా గారు చెప్పిన తర్వాత బాబాగారి శరీరాన్ని ఆయన ఏ విధంగా కాపాడారు అన్న దాన్ని వర్ణించారు ఒకే ఒక్క వాక్యంలో. మాల్సపతి అతి జాగరూకతతో సావధానంగా బాబాగారి నామాన్ని స్మరిస్తూ అక్కడే మెలకువతో కూర్చున్నారు. అహర్నిశలు సాయినామాన్ని స్మరిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. అహర్నిశలు ఎలా కూర్చున్నారు? సాయినామాన్ని స్మరిస్తూ. ఎలా? జాగృత స్థితిలో ఉంటూ, పూర్తి ఎరుకలో ఉంటూ అలా మెలకువతో బాబాగారి నామాన్ని స్మరిస్తున్నారు. బాబాగారి నామస్మరణ తప్పించి రెండోది లేదు. ఎటువంటి సమయంలో కూర్చున్నారు అంతే జాగరూకతగా అంటే మంచి చలికాలం. ఇదే డిసెంబర్. ఎప్పుడు జరిగింది ఇది? 1886 సంవత్సరంలో. అంటే ఇంచుమించు 138 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఎంత నిష్టం ఉంటే ఆ చలికాలం 3 రోజుల పాటు ఆయన కనీసం వాటర్ కూడా తీసుకోలేదు. వాటర్ తీసుకుంటే మళ్ళీ యూరినల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, నేచర్ కాల్. దాన్ని కూడా త్యజించారు. అంత నిష్ట మాల్సపతి గారికి. తిరిగి బాబాగారి ప్రాణాలు శరీరంలోకి తీసుకొచ్చారు. ఎన్ని గంటలు బాబాగారు ప్రాణాలు శరీరం నుంచి బయట ఉన్నాయి? ఇంకా అంత చూడడానికి కోసం అడుగుతానా? నేను కూడా లెక్చరర్గా పనిచేశానండోయ్. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశానండోయ్. 77 గంటలు. సచరిత్రని చాలా క్లీన్గా చదవాలా, రాసుకోవాలా. చదివేదేంటి మా పిల్లలు 3వ సంవత్సరం పిల్ల చదువుతూ ఉంది నేను బెంగళూరులో. చదవడం నథింగ్. మనసుతో చదవాలా, కలతేంటి చదివేది. మనసుతో చదివితే పారాయణ. మనకు నచ్చిందా పాయింట్ రాసుకోవాలా. వారు చూడు డైరీ పెట్టుకున్నారు, పెన్ పెట్టుకున్నారు. రాసుకుంటేనేనండి సచరిత్ర మనం అధ్యయనం చేయగలం. అంత సులువు కాదు. రాత్రి 10 గంటలప్పుడు చెప్పారు మాల్సపతి గారికి. రాత్రి 10 గంటలప్పుడు 10 PM. తిరిగి 72 గంటలు గడిచిపోయినాయి. 3 గంటలకి బాబాగారు తిరిగి శరీరంలో ప్రాణాలు ప్రవేశింపజేశారు. 10 నుంచి మళ్ళీ 3 గంటలకి 5 గంటలు. సో 72 + 5 ఇంజనీర్లు కూడా. అందుకని మ్యాథ్స్ కాస్త కిందగానే ఉంటాయి. సో 77 గంటల పాటు ఆయన శరీరాన్ని ప్రాణాలు బయట ఉంచారంటే ఏం తెలియజేస్తున్నారు? బాబాగారు మరి శరీరం అయితే శరీరంలో ప్రాణాలు లేనప్పుడు అంతిమ సంస్కారం చేద్దామన్నారు. సో ప్రాణం లేకపోతే శరీరానికి విలువ లేదు. కాబట్టి మరి బాబాగారు తర్వాత మళ్ళీ శరీరంలోకి ప్రవేశించారు 86 నుంచి మళ్ళీ ఆయన 60 ఏళ్ళ పాటుగా 1918 వరకు. మరి అన్నేళ్ళు ఆయన శరీరంతోనే పనిచేశారు. 14 ఇది 32 ఏళ్ళ పాటుగా. కాబట్టి బాబా ఏం చేస్తున్నారంటే నేను అనంటే ఈ కనబడే శరీరం కాదయ్యా, ఈ శరీరం ద్వారా ఆత్మ పనిచేస్తుంది, ఆత్మ నేను అని తెలియజేశారు. కాబట్టి నేను అనంటే శరీరం ప్లస్ ఆత్మ. బాబాగారు స్పష్టంగా నేను అంటే ఆత్మ అని తెలియజేశారు. చెప్పడం కాదు, స్పష్టంగా లీల ద్వారా తెలియజేశారు. అది మనందరికీ వర్తించేదే. కాబట్టి 44 అధ్యాయం అంత స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మనం అనంటే ఆత్మేనని తెలుసుకోగలుగుతున్నాం. కానీ అది మనకు అనుభవంలోకి రావడం లేదు. అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలా? పాలల్లో నెయ్యి ఉంది, మరి పాలు పోసుకుని తింటే ఆ నెయ్యి టేస్ట్ వస్తుందా? ఎంత ప్రాసెస్ ఉంది మధ్యలో. అంత సాధన చేస్తేనే నేను శరీరాన్ని అనే భ్రమ తొలగిపోతుంది, నేను ఆత్మనని మన మనసు గ్రహిస్తుంది. కాబట్టి భ్రమలో ఉంచుతూ ఉంటుంది మాయ. భ్రమ నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు సద్గురు. కాబట్టి మాయ అంటే ఎప్పుడు నిత్యం మనల్ని భ్రమలో ముంచేస్తూనే ఉంటుంది. ఎటువంటి వాళ్ళైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, అది ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టదు. మాయ స్వరూపం. కానీ మాయ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు దీని గురించి మనం చెప్పుకోవాలి? సచరిత్ర 6వ అధ్యాయం 8వ అధ్యాయం స్పష్టంగా చెప్పింది మాయ స్వరూపం గురించి. అంటే సంఖ్యాశాస్త్రం చెప్పినంత విపులంగా చెప్పలేదు, కానీ సంఖ్యాశాస్త్రం చదవండి, అసలు కంప్లీట్గా సృష్టి ఎలా ఏర్పడింది అని చాలా స్పష్టంగా వివరించింది. అద్భుతంగా ఉంటుంది సంఖ్యాశాస్త్రం. ఇక్కడ మా సచరిత్రలో దాన్ని స్పృశించారు. అంటే మనకి ఏ మేరకు అవసరమో ఆ మేరకే చెప్పారు. బాబాగారు
22 అధ్యాయంలో ఒక చక్కని ఉపమానం ఉంది. ఇందా బావగారు ఉపమానం అన్నారు. నాకు ఉపమానం తెలియదు, ఉప్మా గురించి మాత్రం తెలుసు. జీడిపప్పు వేస్తే ఎలా ఉంటుంది, జీడిపప్పు వేయకపోతే ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఇక్కడ 22 అధ్యాయంలో చీకటిగా ఉంటుంది. మొదట కాస్త మసక వెళ్తురు వచ్చింది. నేను దారిలో వెళ్తూ ఉన్నా. చీకటిగా ఉంది, నాకేం తెలియదు, ఎక్కడే ఉందో తెలియట్లేదు. కాస్త మసక వెళ్తురు వచ్చింది. ఆ మసక వెళ్తురులో దారిలో ఒక త్రాడే పడి ఉంది. కానీ ఆ త్రాడు ఇప్పుడు పావులా కనబడుతుంది. అమ్మో, అక్కడ పావు ఉన్నట్టుంది అనుకున్నాం అనుకో, అడుగు ముందుకు పడుతుందా? ఆగిపోయాను. చివరికి ఎవరో వచ్చి ఏంటో ఆగిపోయినావు, చూడు అక్కడ ఏదో మసగా ఉంది పాము అనుకుంటున్నాను. టార్చ్ లైట్ వేసాడు. త్రాడే. త్రాడా అనుకొని ముందుకెళ్ళా. ఆ టార్చ్ లైట్ వేసింది ఎవరు? సద్గురు. మరి ఆ మసకేంటి? మాయ. అసలు ఏమి లేదు, చిమ్మ చీకటి ఉంది, భయం లేదు, ధైర్యం రెండు లేవు. భయానికి తావే లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే మాయ అనే మసక చీకటి వచ్చిందో అది వెంటనే బ్రహ్మ కురిచేసింది. అది లేని పావుని ఆ త్రాడులో తీసుకొచ్చింది. అది త్రాడుని తెలియజేసింది. సద్గురువు తన జ్ఞానజ్యోతి అనే టార్చ్ వేసి మన కళ్ళకి ఆయన అంజనం వేసి ఉన్నదేదో అది ఆయన స్పష్టంగా చూసేలా చేశారు. అందుకు సద్గురు పాత్ర ప్రత్యేకం, పవిత్రం, అతి ప్రశంసనీయం. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు ఆయన మాట మనం వినం. ఇంకా ఆయన గురించి చదివేదేంటి? కాబట్టి బాబాగారు ఇలా మనందరిని పిలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారని అంటేనే ఆయన దృష్టిలో మనందరం ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఎక్కడికి నో డ్యామేజ్, నో బడీ కెన్ డ్యామేజెస్. ఎవరు మనం ఏం చేయలేరు అని చెప్పి ఇక్కడికి దూకేస్తున్నాను వద్దు. అది మళ్ళీ ఎరుకులో ఉండాలి. ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. అంతవరకు ఆయన గ్యారంటీ. అన్న వస్త్రాలకు లోటు ఉండదు. నా భక్తులు ఇంట్లో అన్నారు కానీ అన్నం పరమాన్నం అని చెప్పినారా? బిర్యానీ పెడతా అన్నారు రోజు. వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు ఇస్తా అన్నారా? లేదు. ఏ మేరకైతే అన్నం అవసరమో శరీరాన్ని పోషించుకోను, అది గ్యారంటీ. ఏ మేరకైతే వస్త్రం అవసరమో అది గ్యారంటీ. ఆ మేరకే బాబా గారు మనకి ఇచ్చేది. ఏది కావాలని ఇస్తారు, కానీ ఇచ్చే ముందు మన అర్హత ఏంటో పరీక్షించి దానికి అనుగుణంగానే ఇస్తారు. చాలా ప్రిసైజ్గా ఉంటుంది ఆయన వేమెంట్. మిల్లీగ్రామ్తో సహా చూస్తారు. బంగారు మిల్లీగ్రామ్తో కదా మనం కొనేది. 212.220 అంటాం అలా. సరే, ఓకే. ఇక్కడ భ్రమ తెలియజేస్తారు సద్గురు. ఇంకా మాయ ఎలా వచ్చిందంటే నిర్గుణుడు, నిరాకారుడు, భగవంతుడు అని చెప్తాను. చాలా తూకీకి చెప్తాను. నాకు కూడా బహుమతి పొందాలని ఉంది. బావగారి స్థాన బహుమతిలో పెంచిన గారికి నేను కూడా పోటీ పోదలుచుకున్నాను. సరే, అందరూ పోటీ పోతేనే మరి ఇప్పుడు మంచిది వచ్చేది. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు. ఆయన ఏకుడు, ఏకం సత్ అంటాం. ఉన్న సత్యం అయితే ఒకటే. ఆ ఏకం అనేకం కాదలిచింది. అప్పుడు మాయను ఏర్పరిచారు భగవంతుడు. మాయ త్రిగుణాత్మకం. సత్వ, రజ, తమో గుణం. ఈ 3 గుణాలు మాయ నుంచి ప్రకటమైనవి. భగవంతుడు, మాయ. మాయలో 3 గుణాలు ఉన్నాయి. ఇంకా సృష్టి ఎలా జరిగింది? భగవంతుడి సంకల్పాన్ని అనుసరించి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. భగవంతుడి సంకల్పానికి అనుగుణంగా ఈ మాయ తన తమో గుణం నుంచి మొదట ఒక జడ పదార్థాన్ని సృష్టించింది. లైఫ్లెస్ మెటీరియల్, జీవం లేదు, ఒక నిర్జీవ పదార్థాన్ని సృష్టించింది. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? లేదు. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, మాయలో ఉండే రజోగుణం. భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు అంటాం. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం భగవంతుడు. భగవంతుడు ఉండే చిత్ చైతన్యం. ఆ చైతన్యం, మాయలో ఉండే రజోగుణం, ఈ 2 కలిసి ఈ నిర్జీవ పదార్థానికి జీవాన్ని ఇచ్చాయి. అంటే నిర్జీవ పదార్థానికి లైఫ్నిచ్చాయి, జీవాన్ని ఇచ్చినాయి. వృక్షరాశి ఏర్పడింది, జంతురాశి ఏర్పడింది, చెట్లు చేవలు ఏర్పడ్డాయి, పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ జంతువులు పుట్టి పెరుగుతూ ఉన్నాయి. ఆ శరీరానికి సరిపడా ఆహారం సంపాదించుకుంటూ ఉన్నాయి, తింటున్నాయి, పెరుగుతున్నాయి, సంతానాన్ని పొందుతున్నాయి, చివరికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా అసలు ఈ సృష్టికి కర్త ఎవరు, ఈ భూమి ఏంటి, ఆకాశం ఏంటి, ఎండ ఏంటి, వానేంటి, ఫలాలేంటి అని ఎవరు ఆలోచించనే లేదు. ఇప్పుడు భగవంతుడికి పుట్టింది. ఇదేంటిది, ఇంత పెద్ద సృష్టిని ఏర్పాటు చేస్తే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించట్లేదే అని ఇప్పుడు మళ్ళీ ఆయన సంకల్పానికి అనుగుణంగా మాయలో ఇంకేం మిగిలింది? సత్వగుణం. ఆ బహుమతి వచ్చే పాయింట్ ఎవరిదో చెప్పింది?
అంబిక బొమ్మతో రెడీ. సో నీ గుర్తుపెట్టుకో. సో సత్వగుణం మాయలో మిగిలింది, భగవంతుల్లో 2 మిగిలి ఉన్నాయి, సత్త మిగిలింది, ఆనందం మిగిలింది. సో ఈ బుద్ధి ఏం చేసింది, ఈ మాయ ఏం చేసింది, తనలో ఉండే సత్వగుణాన్ని ఉపయోగించి బుద్ధి అనే ఇంద్రియాన్ని సృష్టించింది. భగవంతుల్లో ఉండే ఆనందం వచ్చి ఈ బుద్ధిలో మిళితమైంది. అంటే బుద్ధి అనే ఇంద్రియంలో మాయలో ఉండే సత్వగుణం కలిసింది, భగవంతుడి నుంచి ఆనందము కలిసింది. ఇప్పుడు బుద్ధి అనే ప్రత్యేక ఇంద్రియం కలిగినటువంటి ఒక ప్రాణిని సృష్టించడం ద్వారా ఆ లీల సంపూర్ణమైంది. 6వ అధ్యాయం 8వ అధ్యాయం కూడా ఇదే మాట చెప్తుంది సచరిత్రలో. అంటే ఆ జీవి ఎవరు, ఆ ప్రాణి పేరు ఏం పేరు అంటే మానవుడు. మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది. అందుకే ఏదైనా మరీ మనం తప్పని చేస్తే పెద్దవాళ్ళు ఏమంటారంటే బుద్ధి లేదా అంటారు, అందుకు అనేది. సో బుద్ధిని దేనికి ఇచ్చాడు భగవంతుడు? తక్కిన జీవరాశికి లేనిది 84 లక్షల జీవరాశి అండి ప్రపంచంలో ఉండేది. 84 లక్షల జీవరాశి. మరి తక్కిన 83,99,999 అన్ని రకాల జీవులకు లేనిది ఒక్క మానవుడికి ఉన్నది. తేడా ఏంటంటే బుద్ధి అనే ఇంద్రియం. ఈ బుద్ధితో విచక్షణ, ఏ పని మనం చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏ మాట మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, తగినవి తగనవి అని బేరేజ్ వేసుకుని అసలు ఈ సృష్టికర్త ఎవరు అని ఆయన గురించి ఆలోచించి ఆయన పట్ల అవలోకిస్తూ ఆయన లీలలు వింటూ భగవంతుని దర్శించుకోవాలి అనే లక్ష్యంతోనే భగవంతుడు మానవ శరీరాన్ని సృష్టించారు. కాబట్టి మనకు ఆ శరీరం ఇచ్చారంటే ఆయన లక్ష్యం ఏమని, మనం భగవంతుని దర్శించుకోవాలా అని. అందుకు సత్ సెపరేట్గా పెట్టేశాడు. భగవంతుల్లో చిత్తు ఆనందం మనలో ఉన్నాయి, మాయలో 3 గుణాలు మనలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని తమ గుణాన్ని రజగుణాన్ని అధిగమించి సత్వగుణాన్ని కూడా, అంతే కదా. భగవంతుల్లో 3 గుణాలు లేవు కదా, మాయలో మాత్రం ఉన్నాయి. సో మళ్ళీ సత్వగుణం మిగిలింది అని అంటే కూడా మనం మాయలో ఉన్నట్టే. చూడండి, దారిలో పోతుంటాం, యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ అబ్బా అయ్యో అంటాం, అది సత్వగుణం. వాళ్ళతో మనకేం పరిచయం లేదు, అసలు మనకు తెలియదు. న్యూస్లో చూస్తాం, లేకపోతే ఎక్కడో యూట్యూబ్లో చూస్తాం, అయ్యో ఇలా జరిగిందే అనుకుంటాం, సత్వగుణం అది. అది కూడా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 23వ అధ్యాయం సచ్చరిత్రలో భక్తానుగ్రహ కరణమా 23వ అధ్యాయం దీక్షానుగ్రహ దానం 23వ అధ్యాయం దీక్షానుగ్రహ దానం కాదు 23వ అధ్యాయం దాంట్లో పర్లేదు 23వ అధ్యాయంలో బాబా గారు గురుభక్తి లీలా దర్శనం గురుభక్తి లీలా దర్శనం లీలా విలాసం. సరే, దాంట్లో బాబా గారికి పెట్టిన చిన్న పరీక్ష. బాబా గారు సద్గురు. ఇప్పుడు మన టీచర్లు మనకు పరీక్షలు ఎలా పెడతారో ఆయన రోజు పరీక్ష, ప్రతిరోజు పరీక్ష. వాళ్ళైనా ఎంతో దయతో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి పెడతారు, మార్కులు ఇస్తారు. ఆయన అట్టు కాదు, ఏ రోజు కారోజు పరీక్ష, ఏ రోజు కారోజు గ్రేడింగే. దాన్ని బట్టే మనం ఇచ్చేది, ఆయన మనకి ఇచ్చేది ఉంటుంది. సరే, పరీక్ష పెట్టారు. బడే బాబా ఉన్నారు ఆ లీలలో, శ్యామ ఉన్నారు, రాధాకృష్ణమయ్య ఉంది, కాకసార్ దీక్షిత్ నాకు చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టర్. ఈ 4 కనబడతారు మనకు. ఈ 4 కాక ఒక మేక కనబడుతుంది. ఆ మేక ఎలా ఉంది, కాసేపటికి చనిపోబోయేదిగా ఉంది. ఆ మేకను తీసుకొచ్చారంటే ఆ రోజు మసీదుకి ఎవరో. అప్పుడు ఆ మేకను చూడడానికి జనం పోగయ్యారంటండి. జనం దేనికి పోగారు? బాబాగారు ఏం చెప్తారో విందామని పోగవలా, ఆయన సన్నిధిలో కూర్చుందామని పోగవలా. మేక వచ్చింది, మేక అది కాసేపటి చనిపోయేటట్టుగా ఉంది. ఆ మేకను చూద్దామని జనం పోగయ్యారంట. కాబట్టి దేనికి పోగవుతారు జనం? ఏదైనా వింతగా కనబడాలా, కనబడితే పోగవుతారు. అందుకు ఆ మాట రాసింది అక్కడ. సచ్చరిత్రలో విమర్శలు సునిశ్చితంగా ఉంటాయి, చాలా లైట్గా సున్నితంగా ఉంటాయి, గట్టిగా హార్ష్గా మనం ఇబ్బంది పెట్టేట్టుగా ఉండవు. సరే, ఈ మేక వచ్చింది. బాబా గారు ఏం చెప్పారు? శ్యామను పిలిచి, శ్యామ కత్తి తీసుకురా. బడే బాబా ముందు బడే బాబా చెప్పారు ఆయన. బడే బాబా కత్తి తీసుకురా, దీన్ని ఒక దెబ్బతో నరికేసేయి, దీనిని బాధ నుండి విముక్తి చేద్దాం. బాబా గారి ప్రతి మాటను చాలా క్లీన్గా వినాలా, చాలా క్లీన్గా చదవాలి సచరిత్ర. ప్రతి అక్షరం, ప్రతి ఏత్వం, ప్రతి ఐత్వం, ప్రతి పదం, ప్రతి వాక్యం అక్షరాల బాబా గారే. ఏ వాక్యం కూడా అనుకుని ముందుకు పోకూడదు. ఇందులో మనకు అర్థం కాకపోతే దాని అర్థం తెలుసుకోవాలి.
అర్థం కాలేదని వదిలేకూడదు. ఏమో అదే పరీక్షలు వస్తే ఏం చేద్దాం? నాకు అట్టే జరిగింది ఇంజనీరింగ్లో. ఒక సబ్జెక్టు నా బుర్రకు ఎక్కలా, వదిలేసాను, నా వల్ల కాలా. ఇంకా అది అందరికి చాలా సులువుగా ఉంది, మరి అది నాకు ఎందుకో నా బుర్రకు ఎక్కలా, దాంట్లో మార్కులు రాలా. సరే ఓకే, ఇంకంతే కదా మరి. అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక్క దెబ్బతో నరికేద్దాం అన్నారు, దాని బాధ నుండి విముక్తి చేద్దాం. ఎవరిని ఇబ్బంది పెట్టాడు బాబా గారు. నరుకుతున్నాం అన్నట్టు ఏమని, దానికి ఏదో సద్గతిని ఇవ్వాలని ఆయన సంకల్పం. ఆయనకి అనుగ్రహం లేకపోతే చివరి క్షణాల్లో అది బాబా గారి సన్నిధికి వస్తుందా? ఎంత అదృష్టం ఉండాలి చివరి క్షణాల్లో బాబా గారిని చూస్తూ చనిపోవడం అని అంటే. మనం పొందగలమా అటువంటి వరాన్ని? కోరుకోవాలి మనం అదే. అయ్యా ఎక్కడున్నా సరే ఆ చివరి క్షణాల్లో నీ స్మరణలో ఉంచేటట్టు చేయి చాలు, అంతే. ఇంకంతమించి ఏం కోరుకోవాలి? ఇంకేం కోరుకోనక్కర్లేదు. ఆయన ఒక్కరు మనతో ఉంటే సర్వం మనతో ఉన్నట్టే. అందరం మనతో ఉండి ఆయన వదిలిపెట్టాడా? ఏమీ లేనట్టే. కాబట్టి ఎంత అదృష్టవంతురాలు మేక అనిపిస్తుంది. వచ్చి కొన్ని గంటల పాటుగా తన చివరి గంటల్లో సద్గురు సన్నిధి, సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ సన్నిధిలో ఉంది. బడే బాబా ఏమన్నారు? అది కాసేపట్లో చచ్చిపోయేటట్టు ఉంది, దాన్ని నేను ఎందుకు చంపాలా? ఎట్టాడు బడే బాబా? రోజుకి 50 రూపాయల జీతం ఆ రోజు బాబా గారు ఇచ్చింది. ప్రతిరోజు రోజుకి 50 రూపాయలు ఇచ్చారండి. ఎప్పుడు ఇది? 1910 లోపల, 1916-18 లోపల, అంటే ఇంచుమించు ఒక 120 ఏళ్ల క్రితం. రోజు 50 రూపాయలు అంటే ఎంత ఉంటుందో చూడండి. ఎంత జీతం వేసుకోవచ్చు ఈరోజు మనం? అంత జీతం రోజు ఇస్తుంటే ఆయన మాటలు లక్ష్య పెట్టల బడే బాబా. బడే తను నాన్ వెజిటేరియన్, మాంసాహారే కదా, ఆయన వెళ్ళలేదు. సరే, రెండో ఛాన్స్ ఎవరికి ఇచ్చారు బాబా? శ్యామకి ఇచ్చారు. శ్యామ అంటే ఎవరు? నందీశ్వరుడు, ఈశ్వరుడు దగ్గర ఉండే నందీశ్వరుడు. దాంట్లో 27వ అధ్యాయంలో దీక్షానుగ్రహ దానం, దాంట్లో శ్యామ గురించి, శ్యామకి బాబా గారికి మధ్యలో ఉన్న బంధాన్ని గురించి రాస్తారు హేమంత్ పంత్ గారు. శ్యామకి బాబా గారి పట్ల భక్తి, అందుకే బాబా గారికి శ్యామ పైన ప్రేమ, శ్యామకి బాబా గారి పైన ప్రేమ, అందుకే బాబా గారికి శ్యామపై దయ. శ్యామ వెర్రివాడు కాబట్టి శ్యామ పైన బాబా గారికి మమకారం. ఏమండి, సచ్చరిత్రలో ఒక్క వాక్యం చదివితే మనసు ఆగిపోతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. దాంట్లో మునగాల, మరల మునగాల. నేను సప్తాహం చేశాను, ఏకాహం చేశాను, ఇన్నిసార్లు చేశాను. అసలు ఒక అధ్యాయం పూర్తి ఎప్పటికీ అవుద్దండి? ఒక అధ్యాయం పూర్తి చేయగలమా? జీవితకాలం చాలదు. అది సచ్చరిత్ర అంటే. అంత డెప్త్ ఉంది అందులో. సద్గురు చెప్పదలుచుకున్న ఎన్నో ఉన్నాయి మనం గ్రహించదలుచుకుంటే. సరే, ఇక్కడ శ్యామ నందీశ్వరుడు, శ్యామ నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా, దాన్ని చంపేద్దాం వెళ్ళు. వెళ్ళాడు శ్యామ, కత్తి దొరికింది. ఎవరి కత్తి అది? రాధాకృష్ణమాయ గారి దగ్గర ఉన్న కత్తి తీసుకొచ్చాడు. సరే, ఇక్కడ ఇప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది. రాధాకృష్ణమాయి పెద్ద సాధకురాలు, ఆమె అక్కడ వేరే దగ్గర ఆమె చోట్ల ఉన్నప్పటికీ బాబాగారి సన్నిధిలో ఏం జరుగుతుందో ఆవిడ లైవ్లో చూసేవాళ్ళు. ఆవిడ సూక్ష్మ శరీరం ఇక్కడ మసీదులో కూర్చొని ఉండేది. సాయి శరణానంద్ చెప్తారు, దేవుడు ఉన్నాడు లేడంటావేం అనే గ్రంథం చదవండి, ఎంతో బాగుంటుందో. దేవుడు ఉన్నాడు లేడంటావేం, ఆ గ్రంథం అద్భుతమైన గ్రంథం, డోంట్ మిస్ దట్. దాంట్లో రాస్తారు సాయి శరణానంద, నాకు రాధాకృష్ణమాయ గారి సూక్ష్మదేహం మసీదు మెట్లపై పొలుదండాలు పెట్టు అనేక సార్లు దర్శనం ఇచ్చింది అని. కాబట్టి ఆవిడ స్థూల శరీరం అక్కడే ఉంటుంది, కానీ ఆవిడ సూక్ష్మ శరీరం బాబా గారి చుట్టూ ఉంటుంది, బాబా గారి వద్దనే ఉంటుంది. ఆవిడకి అనుమానం వచ్చింది. ఈ సమయంలో బాబా గారికి కత్తి ఏంటి? వంకాయ కూర కావాలంటే రాధాకృష్ణమాయ కబురు పోద్ది, ఇంకోటి కావాలంటే రాదు కబురు పోద్ది, మరి కత్తి కావాలంటే కబురు పోలే కదా. సో ఆవిడ అనుమానం ఆవిడది కనుక్కుంది. అక్కడ చించిని గారు ఉంటాడు కదా, ఆయన పాత్ర మనకు తెలుసు కదా, నారాయణ అని నారదుడు అంటారు. ఆయన చెప్పేశాడు, అమ్మ నీ కత్తిని తెప్పించినాడు, కత్తిని తెమ్మన్నాడు, మేక వచ్చింది, మేక నరకమన్నాడు, బడే బాబా జంప్ అయిపోయినాడు, శ్యామాన్ని తెమ్మన్నాడు. శ్యామ వచ్చి తీసుకో. అమ్మో, నా కత్తి తీసుకోవాడు శ్యామ, ఇంక నా కత్తితో మేక నరిగితే నాకెందుకు వచ్చిన పాపకరం అని కత్తిని ఆవిడ వెనక్కి తెప్పించుకున్నారు. సో ఇప్పుడు శ్యామ వెసులుబాటు వచ్చింది, చంపేద్దురు బాబా, కత్తి లేదు కదా. సరే, ఇంకో కత్తి తీసుకురారు. శ్యామ పోయినాడు, వాడలో కూర్చున్నాడు, ఇక మళ్ళీ రాలా. పోతే ఆయన విడిచిపెట్టండి, ఎవరిని సమస్య లేదు దాంట్లో. శ్యామ కాదు, మాల్సపతి కాదు, ఇంకోరు కాదు మనం కాదు, ఎవరిని విడిచిపెట్టరు. విడిచిపెట్టే
సద్గురు ఎందుకు అవుతారండి? కానే కాదు, విడిచిపెట్టారు. ఎప్పటిదాకా మనం ఆయన కోరుకున్నట్లుగా మన మనసు ఆయనకి అంకితం చేసేంత వరకు, మనం ఆయన శరణధూళ్ళుగా మారేంత వరకు ఆయన విడిచిపెట్టరు. అదే ఆయన అనుగ్రహం. ఎలా ఉంటుంది ఇంకా మన పాటికి వదిలేస్తే ఎలా ఉంటాం తెలుసా? ఆహా, ఇంకా చెప్పాలా ఎలా ఉంటామని. అలా ఉండేవాళ్ళం. నేను చాలాసార్లు చెప్పుకుంటుంటా, అయ్యా ఈయనకి ఎంత దయ, ఎంత దయ. ఒక ఉద్యోగం ఇచ్చినావు, డబ్బులు వస్తాయి కావాలంటే, ఏం కావాలన్నా క్షణాల్లో ఏర్పరిచే వాళ్ళు ఉంటారు. కానీ వాడు జోలికి పోకుండా మనసుని ఆయన పట్టు పెట్టుకున్నావయ్యా, చాలు ఈ జన్మకి వదిలేసుకుని ఎట్లుండేవాడిని ఏమో తెలియదు. సో నేను ఎప్పటికీ ఆయన్ని మర్చిపోను. నేను చాలా సహాయం చేశారు బాబాగారు. చాలు ఆయన బాబాగారే ఆ తేడాలు గుర్తుకొస్తుంటాయి. రైట్, ఓకే, సరే. ఆయన కోరుకున్నట్టు ఉండగలుగుతున్నానా? లేదు. సరే, జర్నీ జరగనండి, ఒకేసారి పెద్ద జర్నీ సాగదు కదా. సరే, ఇక్కడ శ్యామ కూడా నాకెందుకు అనుకున్నాడు, శ్యామ కూడా దాని జోలికి రాలా. ఇప్పుడు మూడో ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? కాకసాయి దీక్షిత్. మైనస్ మార్క్ కాకసాయి దీక్షిత్ గురించి అద్భుతంగా ఉంటుంది 23వ అధ్యాయంలో. మేరునగధీరుడు కాక బాబా మెడలోని తాయెత్తు. కాకసాయి దీక్షిత్ బాబా మెడలోని తాయెత్తు అంట. అంతకుమించి ఏం కావాలి అర్హత? ఇంకా దాని గురించి చెప్పమంటే నాకు ఇంకో 40 నిమిషాలు కావాలా? మరి అది కాదు. సో వదిలేద్దాం. ఆయనకి ఇచ్చారు, కాక నువ్వుడి కత్తిని తీసుకురా, బేగం చంపేద్దాం, దాన్ని బాధ నుంచి విముక్తి చేద్దాం. కత్తి తెచ్చుకున్నాడు, నరకపోయాడు. ఆగు అన్నారు బాబా, కత్తిని పడేశారు ఆయన. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇదంతా తమాషా చేశారా బాబా? కాదు. రాధాకృష్ణబాయి పెద్ద సాధకురాలు, ఆవిడకి కూడా అప్పటికి సత్వగుణాన్ని అధిగమించలేదు. అయ్యో నా కత్తి, నా కత్తి నాది, నాది, అయ్యో మేక చచ్చిపోతుందా, జాలి, సత్వగుణం ఉంది. బడే బాబాన కంప్లీట్గా మాటలు లక్ష్య పెట్టలా. శ్యామ కూడా ఉంటూ అన్నిటికీ దేవా దేవా అంటూ బాబా గారి మాటను వినలా. కానీ దీక్షిత్ గారు, ఆయన బ్రాహ్మలు, హింసలు ఏం తెలియని వారు, పరుషంగా మాట్లాడు ఎరగని వారు. దాంట్లో శస్త్రధారణ చేయాల్సింది ఒక నిరపరాధిని రక్షించడానికే కానీ ఒక నిరపరాధి జీవిని సంహరించడానికే. అద్భుతంగా ఉంటుంది ఆ నేరేషన్. 20-30 ఓవిలు 23వ అధ్యాయంలో చదవండి, మనసు ఆగిపోద్ది. ఆగిపోకపోతే నన్ను అడగండి, ఏవైనా నువ్వు చెప్పినావని. అంత అద్భుతంగా ఆ నేరేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. సరే, బావగారు తీసే మేము దాంట్లో అవన్నీ పెడతాం, అది డ్రామా కానండి ఇంకేదన్నానండి, ఈ నేరేషన్ చక్కగా రావాలి ఆ రోజు దానికి. సరే, దీక్షిత్ గారు ఈయన ఒక్క ఆయన శ్యామ ఆయన వెళ్ళిపోయాడు, నాకెందుకు ఈ పాపకారం అనుకున్నారు. కానీ దీక్షిత్ గారు బాబా గారు చెప్పారు, మనం చేయాలంతే. ఒకసారి గురువుకి తన్ శరీరాన్ని, మనసుని, ధన్ సర్వస్వాన్ని, వాక్కుతో సహా అర్పించిన తర్వాత ఇంకా ఈ శరీరం ఏం పని చేయాలని నిర్ణయించుకునేది ఎవరికుంది హక్కు? ఆయన చంపన్నాడు, నాదేం భయ. మనం భారం సమర్పించేసాం. ఒక్కసారి అనన్య శరణ చూచితే మన భారం ఆయన శిరస్సు మీద ఉంటుందంట. చిన్న విషయంగా సత్యని చెప్పిన మాటలు. భక్తులు, శిష్యులు తమ భారాన్ని ఆయన చరణాల వద్ద ఉంచితే ఆయన దాన్ని శిరస్సు మీద పెట్టుకుంటారు. మనల్ని పసిపిల్లని మనం ఎక్కడ కూర్చోబెట్టుకుంటాం? ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, ఇంకా భుజాల మీద కూర్చోబెట్టుకుంటాం. నా బాగా గుర్తు, మా నాన్న నన్ను మోసేవారు. ఇవన్నీ ఉన్నాయి. నేను నా కొడుకుని మోసేలే, వేరే సంగతి. ఇలా ఆయన మనల్ని మోసేందుకు వచ్చిన భారాన్ని మోపరా బాబు నేను మోస్తానంటే, మోపడానికి మనం వెనకాడుతుంటే ఆయన ఏం చేయాలా? ఆయన మోపాడు దీక్షిత్ గారు. అదిగో కాక నీ భక్తి ఫలిస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు, నీకోసం విమానాన్ని పంపి అందులో నిన్ను కూర్చొని పెట్టుకుని తీసుకెళ్ళాడా? ఒక్క మాట కూడా ఆయన తప్పరు. మసీదులో కూర్చొని నిజమే చెప్తాను, నేను అబద్ధం చెప్పను. సచ్చరిత్రలో బాబా గారు వచనాలన్నీ అక్షరం సత్యం అని పరిపూర్ణ విశ్వాసంతో మనం ఆచరిస్తే తప్పకుండా శ్రోతలకి సద్గతి కలుగుతుంది. హేమంత్ పంత్ గారి ద్వారా బాబా గారు ఇచ్చిన వరం. అందుకే సచ్చరిత్ర అంటే మరోమారు చెప్తున్నాం, మరోమారు చెప్పుకుందాం.
బాబా గారి వరాలు జల్లు, బాబా గారి వరాలు జల్లు. భయపడాల్సిన పని లేదు దేనికి కూడా. అది సచరిత్ర అంటే ఆషామాషి కాదు, ఆషామాషి కాదు, కళ్ళతో చదివేది కానే కాదు. సరే, అక్కడ సత్వగుణం అధిగమించారు ఆయన, అది చూపించారు బాబా. అక్కడ ఈ 3 గుణాలు అధిగమిస్తేనే మాయం జయించినట్టు, లేకపోతే మాయ ప్రభావంలోనే ఉన్నట్టు. మాయ ఎంత శక్తివంతమైనది దాన్ని బాబా గారు 13వ అధ్యాయంలో తెలియజేశారు. 4, 5, 6, 7 ఓవిల ద్వారా. ఓవి అంటే వాక్యం అండి. ఈ గ్రంథంలో ప్రతి వాక్యానికి నంబర్ ఇస్తాడు చివరిలో. ఈ గ్రంథం చదివారు ఎవరైనా? చదవని వాళ్ళు ఇంతేనా? చదివిన వాళ్ళు ఇంతేనా? సచ్చరిత్ర చదివారా మీరు? చదువుంటే అడగారు అన్నమాట మీరు. అది నాకు అర్థమైంది. చదవలేదు మీరు, అదే నాకు అర్థమైంది. కృష్ణ అడిగారు ఆ గ్రంథం చదవలేదు. నేను చెప్దాం అనుకున్నా మీరు సచ్చరిత్ర ఏది మిత్రమా? ఓకే. సో ఈ గ్రంథం గురించి చాలా మందికి తెలియదు బాబా గారి భక్తులకి. ఒక్కసారి చదవండి ఆ గ్రంథంలో, మీ మనసు ఇరుక్కోకపోతే నన్ను అడగండి. ఇరుక్కున్న తర్వాత మళ్ళీ నన్ను తగులాడుతున్నాను. ఏమయ్యా నేను ఇది చెప్తున్నా అన్నమాట. నేను చెప్పకపోతే కదా మనసు అందులో ఇరుక్కుపోతుంది. అంత అద్భుతమైనది గ్రంథం. ఎక్కడుంది? 13వ అధ్యాయంలో ఉన్నాం. 4, 5, 6, 7 వాక్యాలు బాబా చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ప్రశ్నలు వస్తాయి. బహుమతులు రెడీ, ఎవరి కావాలి బహుమతి చూసుకోండి. నేను ఇల్లు వాకిలు లేని ఒక ఫకీరుని, ఏ బాధలు లేకుండా ఒక్క చోట స్థిరంగా కూర్చొని ఉన్నా. కానీ ఆదిమాయ నన్ను తరచూ వేధిస్తూ ఉంది. నేను దానిని మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేస్తూనే ఉంది. అది బ్రహ్మ యొక్క హరి యొక్క ఆదిమాయ బ్రహ్మదలను కూడా ఎగరగొట్టేస్తుంది. నేను దుర్బలమైన ఫకీరుణ్ణి, దాని ముందు నేను ఏ పాటి వాడను. హరి ప్రసన్నుడైనప్పుడే మాయ నిరసనమవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయా నిరసనం కాదు. 4 వాక్యాలు చెప్పాడు, ఫినిష్. ఆ 4 వాక్యాలు కనుక మనం కానీ మనసులో పెట్టుకున్నామా ఇక్కడ దాకా రాము. ఎవరు ఇల్లు దాకా రాము. ఇంకా ఒకచోట స్థిరంగా కూర్చుంటాం. ఇప్పుడు బాబా ఏమంటున్నారు? ఇల్లు వాక్యం లేని ఫకీర్ని ఒక్కచోట స్థిరంగా కూర్చున్నాను. ఎంత సాధ్యమైంది అది? ఇప్పుడు మనకి ఇల్లు వాకిలు ఉన్నాయి కదా, మనం సాయంత్రం మళ్ళీ ఇంటికి పోవాలా? లోకల్స్ అందరూ మీరు సాయంత్రం ఇంటికి వెళ్తారా? నేను గుంటూరు పోతున్నా, మా వాళ్ళందరూ వాళ్ళు ఎలా పోవాల్సిందే రేపైంది ఎల్లుండైనా. మరి ఒకచోట ఎక్కడున్నాం మనం? ఆయన ఇల్లు వాకిలు లేదంట, ఒకచోట స్థిరంగా ఉన్నాడంట. మనం ఇల్లు వాకిలు పెట్టుకొని దేశాలన్నీ తిరుగుతూ ఉంటాం. అంతే. ఏ బాధ లేకుండా కూర్చోవను ఒక్కచోట నేను అంటాడు ఆయన. ఎక్కడ కూర్చున్నారు ఒక్కచోట ఆయన? ఇది నా ప్రశ్న. ఇంకా శరీరము ఏది లేదు, ఇల్లు వాకిలి రెండు ఏది లేదు, ఏదైతే భగవస్థితి దాంట్లోనే లయమై ఉన్నారు. ఇంకా మీకు బహుమతి వచ్చేసిందండి, చెప్తాను. ఇంకా అది అల్లా మాలిక్. అంతే, అల్లా మాలిక్ నామస్మరణలో ఆయన స్థిరంగా ఉండిపోయారు. ఇక అక్కడి నుంచి కదలట్లేదు. అల్లా అచ్చకరేగా అంటారు, అల్లా బహుద్దేగా అంటారు. అల్లా 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 అని అంటే ఆయన ముసల్మాన్ అని, అల్లా ముసల్మాన్ దేవుడు అని కాదు. ఒకసారి అల్లా అంటారు, ఒకసారి ఈశ్వరుడు అంటారు, ఇంకోసారి శ్రీహరి అంటారు. అల్లా పరమేశ్వరుడు, శ్రీహరి ఆయా సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ ఆయన చెప్పేది ఏంటి? సబ్కా మాలిక్ ఏక్. అతను ఎక్కడ వీడి యజమాని? వీడి యజమాని వేరే ఉన్నారు అంటారు. కాకా మహాజీని సంబంధించి చెప్పడం 35వ అధ్యాయంలో. కాబట్టి భగవంతుడు ఒక్కరే సబ్కా మాలిక్ ఏక్. ఆయన ఆ భగవన్ నామస్మరణలో స్థిరంగా ఉండిపోయారు. అయినా సరే ఆ మాయ నన్ను వేధిస్తూనే ఉంది. అది ఎప్పుడు అది విచ్ఛిన్నం అవుతుంది? అఖండమైన హరినామస్మరణ జరిగితేనే మాయ విచ్ఛిన్నం అవుతుంది. అఖండ అన్న మాట పెట్టుకున్నామంటే మనం కూడా భగవంతుని స్మరిస్తూ ఉంటాం. 1 గంట స్మరిస్తాం, ఇంక 22 గంటలు తూచి ఇక మళ్ళీ ఎప్పుడో. అలా కాకుండా అఖండ హరినామ హరిభజన అన్నాడు. అంటే మనసులో ఎప్పుడు అది జరుగుతూనే ఉండాల. మన శరీరం నుంచి, మన స్మరణ నుంచి దూరం కాకూడదు. అఖండం, ఖండించడానికి వీలు లేనటువంటి స్థితి. అలా జరిగినప్పుడే ఆయన మన చుట్టూ ఉంటారు. ఎప్పుడైతే ఆయన మన చుట్టూ ఉంటారో ఆయన చొచ్చుకొని ఆయన దాటి మాయలోనికి రాలేదు. ఎప్పుడైతే మాయలోనికి రాకుండా ఉంటుందో మన శరీర విమానం క్రమక్రమంగా తొలగిపోతుంది. 29వ అధ్యాయంలో
ఆ మద్రాసు భజన బృందం యజమాని. ఆయనకు వచ్చిన కళ ఏంటి? ఆయన ఒక పంజరంలో ఉన్నాడు. ఆ పంజరంలో ఒక పోలీసు ఆయన 2 షర్ట్లు వెనక్కి విడిచిపెట్టి త్రాడితో ఆ కొనలు 2 కొనలు పట్టుకొని గట్టిగా బిగిస్తూ ఉన్నాడు. ఇదే ఆయనకు వచ్చిన కళ. ఆ పంజరం తర్వాత బాబా గారు నిలబడి ఆయన చూస్తూ ఉంటారు. ఇదే ఆయనకు వచ్చిన కళ. ఇంకో 45 నిమిషాలు కావాలి దీని గురించి చెప్పాలంటే. కాబట్టి ఫైనల్ వర్డ్ చెప్పేస్తున్నాను. ఏం చూపిస్తున్నారు అక్కడ హేమట్ పంత్ గారి ద్వారా బాబా గారు అంటే, పంజరం శరీర విమానం, అజ్ఞానం, నేనంటే శరీరం అనే భావంలో ఉన్నాడు జీవుడు. వెనకాలండే పోలీసు ఎవరు? మాయ. ఆ మాయ అనే పోలీసు జీవుడు చేతులు ఫ్రీగా వదిలేదు, వెనక్కి విరిచి కట్టింది, త్రాడుతో కట్టింది. ఏ త్రాడు అది? మోహం అనే త్రాడు. ఆ త్రాటికి 2 కొనలు ఉన్నాయి, ఒకటి నేను, ఇంకోటి నాది. అంటే నేను నాది అనే 2 కొనలు ఉన్న మోహం అనే త్రాడితో ఈ మాయ అనే పోలీసు జీవుడి చేతుల్ని ఎప్పటికప్పుడు గట్టిగా బిగిస్తూ ఉన్నాడు. ఇంకెక్కడ ఫ్రీనెస్? ఇంకెక్కడి నుంచి మన బంధం నుంచి బయటపడేది? కాబట్టి బాబా గారు చెప్పడం కాకుండా ఆయన ఎప్పుడు అల్లా స్మరణ చేస్తూ ఉన్నారు. ఆయనే సాక్షాత్తు భగవంతుడే మానవ శరీరంతో అవతరిస్తే మాయ నన్ను తరచు వేధిస్తుందయ్యా, నన్ను నిరంతరం పెనవేసుకునిందని అంటే మనమెంతటి వాళ్ళం? మనకుండే సాధన శక్తి ఏ పాటిది? మనకుండే నిశ్చయం ఏ పాటిది? చెప్పడం చాలా సులువు అండి. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఓ తల్లి బిడ్డను తీసుకొచ్చింది. నా అయ్యా వీడికి డాక్టర్ చెప్తున్నాడు స్వీట్ తినొద్దని, వీడేమో స్వీట్ తింటున్నాడు, మీరు చెప్పండి అని. సరే అన్నాడు. ఆ రోజుల్లో కూర్చుంది ఆమె, చెప్పలా, వెళ్ళిపోయారు. మళ్ళీ పక్క రోజు వచ్చింది ఆమె, మళ్ళీ వెళ్ళిపోయారు. అట్లా 10 రోజులండి. హిట్ 10 days. 10 రోజులు తల్లి కూడా వెళ్తున్నారు 11వ రోజు, అరే అబ్బాయి నువ్వు స్వీట్ తినొద్దాయి అన్నాడు. 11వ రోజు చెప్పాడు. ఎందుకు చెప్పాడనంటే ఆయన అలవాటు ఏంటి? బెల్లం మొక్కలు పెట్టుకుని ఉండేవారు. మధ్యలో ఆయన బెల్లం తింటుండేవారు. స్వీట్ చాలా ఇష్టం. అసలు బెంగాల్లో స్వీట్ టిఫిన్ అండి. వాడు ఎట్టు తింటారో మనకు తెలియదు. జిలేబీలు వేస్తూ ఉంటారండి. జిలేబీ చుట్ట 10 రూపాయలు, 2 10లు 20. పూరీలు వేస్తుంటారు. అది 2 అది 10 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండిపోతుంది. ఆయన స్వీట్ చాలా ఇష్టం. ఆయన స్వీట్ తింటుండేవాడు. ఇప్పుడు ఏం చెప్పమంటున్నారు? స్వీట్ తినదని పిల్లడు చెప్పమంటున్నారు. చెప్పించగా మాట అని చెప్పలేదు ఆయన. ఎప్పుడు చెప్పారు ఆయన? ఆయన స్వీట్ తినడం మానిన తర్వాతే నువ్వు తినద్దాయి అని చెప్పారు. మనం సులువుగా చెప్పేస్తాం, ఇటు చేయకూడదండి, ఇది మంచిది కాదండి అని అంటామా? అన్నీ మనమే చేస్తుంటాం. సో చెప్పకుండా ఉండేవాడికి, చేయకుండా ఉండేవాడికి చెప్పే అర్హత ఎక్కడిది? ఉందనుకుంటున్నాం కదా, ఇదే మాయ. అది ఎప్పుడు తొలగిపోతుంది? ఆయన భజనలో ఉంటే. ఆయన భజనలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన చెప్పింది మనం విని సచరిత్ర శ్రవణం చేసి దాన్ని మననం చేసి చింతన చేసి పరిశీలన చేసి అధ్యయనం చేసి ఆచరిస్తేనే అప్పుడు వెనుకలోకి వస్తాం. లేకపోతే ఎప్పుడు మరపులోనే ఉంటాం. కాబట్టి సచరిత్ర ఆచరణ ఒక్కటే మనల్ని మాయ నుంచి బయటికి తీసుకొస్తుంది, సద్గురు వద్దకి చేరుస్తుంది. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నాకు నెగిటివ్ మార్కులే, నేను దాటిపోయిన టైం. నేను పోటీ కాదు మంచిది కాదు, నేను ఓడిపోయినా. నేను ఇక్కడ కొంతమంది సత్సంగానికి ప్రాబ్లం, చెప్పే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే వచ్చిన వాళ్ళలో 4 రకాల స్థాయిలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకరేమో అసలు సత్సంగం అంటే ఏంటో ఎప్పుడు విని ఉండరు, పాల్గొని ఉండరు, వాళ్ళకి దాని గురించి తెలియదు, కానీ పిలిచారు వచ్చారు. అలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళకు కొద్దిగా ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే అవి ఏమైనా తొలుగుతాయేమో దేవుడి కార్యక్రమం కదా అనే ఉద్దేశంతో వస్తారు. ఇది ఒక కేటగిరీ ఉంటుంది. రెండో కేటగిరీ భగవంతుని గురించి కాస్త తెలుసుకోవాలనే తాపత్రయం, అక్కడక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు వెళ్ళి ఉంటారు. కాబట్టి భగవంతుని గురించి కాస్త తెలుసుకునే, చూద్దాం పెద్దవాళ్ళు వస్తున్నారు కదా ఏమైనా చెప్తారు కదా విందాం అంటే తెలుసుకోవాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. దాన్ని కొద్దిగా జిజ్ఞాస అని ఏదో అంటారు, శ్రద్ధ, వినాలి అని చెప్పేసి.
మూడవ రకం వాళ్ళు కొద్దిగా ఒక స్టేజ్కి వచ్చి అక్కడ ఇక్కడ కొన్ని విషయాలు భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత ఏదో ఒక సాధన చేసి ఆయన పట్టుకోవాలి. ఆ పట్టుకోవడంలో రకరకాల సాధనలు చేస్తుంటారు. అంటే కొన్ని రోజులు ధ్యానానికి వెళ్తారు, ధ్యానం చేస్తారు, కొన్ని రోజులు ఇలా సత్సంగానికి వెళ్తారు, జ్ఞానం ఏంటో తెలుసుకొని కాస్త విచారణ చేస్తారు రమణ మహర్షిలాగా. ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళి అసలు భక్తే గొప్పది, నామస్మరణే గొప్పది, సంకీర్తన గొప్పది అని ఆ భక్తి విషయాలు తెలుసుకొని అవి సాధన చేస్తుంటారు. ఇలా రకరకాల దగ్గరికి వెళ్ళి రకరకాల సాధనలు చేస్తుంటారు. వీళ్ళకు కూడా అసలైంది దొరకదు, ఎందుకంటే కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటారు, అన్ని రకాలు అనుభవిస్తూ అన్ని రకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో పాయింట్ అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇలా 3 రకాలుగా ఉంటారు. ఇప్పుడు చెప్పి ఆయన పొరపాటున సాధన గురించి చెప్పాడు అనుకోండి, సాధన ఇలా చేయాలి, భగవంతుని ఇలా పట్టుకోవచ్చు అని ఒక మంచి సాధన, ఒక స్థాయి, కరెక్ట్ స్థాయి చెప్పాడు అనుకోండి, ఈ ఏమన్నా సమస్యలు తీరుతాయేమో, కోరికలు తీరుతాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో అని వచ్చిన వాడికి అది దొరకదు. అక్కడ ఏం దొరుకుతుంది? ఇప్పుడు బావగారు చెప్పినట్టుగా భగవంతుని ఎలా పట్టుకోవాలి అని దొరుకుతుంది. ఆయన పట్టుకోవడం తర్వాత సంగతి, ముందు నా సమస్య ఏంటి. ఇక్కడ అది చెప్పట్లేదే. ఏదైనా తాయెత్తు కానీ ఏదైనా మంత్రమో తంత్రమో పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి పలానా నామస్మరణ చేస్తే, పలానా వైపు తిరిగి దండం పెడితే, ఇంట్లో ఒకటి తెచ్చి కట్టుకుంటే, ఇట్లాంటి ఏవో చెప్పాలి కదా. వీళ్ళు అవేం చెప్పట్లేదు, ఏం లాభం లేదండి. ఈ సత్సంగం ఏం సత్సంగం అండి, అసలు ఏంటి సత్సంగం అంటే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ సమస్యలకి ఇక్కడ పరిష్కారం దొరకదు అలా చెబితే, సాధన చెప్తే. భగవంతుని గురించి గొప్పగా ఆయన గొప్ప గొప్ప లక్షణాలు తెలియజెప్పారు అనుకోండి, సాధన స్థాయిలో ఉన్నవాడు అంటాడు ఆయన గొప్పతనం ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. ఆయన పట్టుకోవడం అనేది ఏంటి చెప్పట్లేదు ఏంటి ఎవరు అనే అతను ఒక రకంగా ఉంటాడు. మరి వీళ్ళందరినీ కవర్ చేయడం ఎలాగనేది పెద్ద సమస్య చెప్పే వాళ్ళకి. ఎందుకని 3 రకాల మనుషులు ఉన్నారు, వాళ్ళకు సరిపోయి చెప్తేనే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, బాగుందని సర్టిఫికేట్ చేస్తాడు. లేకపోతే ఏమో అర్థం కాలేదు, ఏందో చెప్పాడు సారు అట్లా అంటాడు, సచ్చరిత్ర అసలు అంతా ఇంత అన్నాడు, ఇలా ఉంటుంది. కానీ సత్యం అనే దాన్ని పట్టుకోవాలన్నా లేదంటే దాని యొక్క విలువ తెలుసుకోవాలన్నా కూడా, అందుకనే బాబా గారు అర్హత అంటాడనమాట. నీ అర్హతను బట్టి నేను ఇస్తాను అన్నాడనమాట. కాబట్టి మన అర్హతను బట్టి ఇస్తాడు. ఇదొక చిన్న క్లారిఫికేషను. ఇప్పుడు మనం ఎన్నో చాలామంది ప్రతి ఒక్కరూ సత్సంగాలకు వెళ్ళకపోయినా సరే సెల్ ఫోన్ ఆఫ్ చేసి చావంటి కోటేశ్వరరావు, గరికపాటి నాగేశ్వరరావు గారు, ఎవరు గరికపాటి కోటేశ్వర ఏమన్నా నరసింహారావు గారు, మళ్ళీ కొడతాడు ఆయన నన్ను, నరసింహారావు గారు, సామవేద శర్మ గారు, చెన్నజీర స్వామి గారు, ఇలా మనం కొన్ని 10, 20, 30 సంవత్సరాల నుంచి వింటూ ఉన్న వాళ్ళు ఉంటాం. మరి 30 సంవత్సరాల నుంచి విన్నాం కదా, ఏమన్నా తెలిసిందా అనడానికి ఒక ప్రశ్న. మనం ఇప్పుడు మాయ అని అన్నారు, నేను ఈ దేహాన్ని కాదు లోపట ఉన్న ఆత్మను అనేది చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 70% వింటూ ఉంటారు, 30% వినకపోవచ్చు, కానీ విని ఉంటారు. అలాగే ఆ మహాత్మావులు వాటి క్లారిఫికేషన్ కూడా చెప్తూ ఉన్నది కూడా విని ఉంటారు. మరి ఎవరమన్నా ఆ ప్రయత్నం చేసి నేను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మను అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానండి అన్న వాళ్ళ చేతులు ఎత్తుదాం ఒకసారి. నేను ఈ దేహాన్ని కాదు ఆత్మను అని తెలుసుకునే ప్రయత్నం నేను గట్టిగా చేస్తూ ఉన్నాను అనే స్థాయిలో ఎంతమంది ఉన్నాము అన్నప్పుడు చేతులు వద్దులే, అందరి సమస్య ఎందుకు వచ్చింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నా కానీ, ఇన్ని సంవత్సరాలుగా అనేక తీర్థయాత్రలు చేస్తూ ఉన్నా కానీ, పెద్ద పెద్ద మహాత్ముల దర్శనాలు చేస్తూ ఉన్నా కానీ అసలు ఆలోచనే మనకు కలగట్లేదు కదా. భాష అబ్దుల్ ఆలోచన వెళ్తావా? కాబట్టి దీనికి నేను చెప్పేది ఏంటంటే, మనం వింటున్నామే కానీ ఆ వింటున్న దానిలో దాన్ని పొందాలి, దాన్ని తెలుసుకోవాలి అనే సంకల్పమే చెయ్యదప్పుడు ఇక అది తొలిగేది ఎప్పుడు? తొలిగే ప్రశ్నే లేదు అసలు. తెలుసు అంటే ఇది ఎలా ఉంటుందంటే, సంకల్పం కలిగిన తర్వాత ప్రయాణం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే నేను దాన్ని తెలుసుకోవాలి అని సంకల్పం కలుగుతుందో, భగవంతుని గురించి తెలుసుకోవాలని సంకల్పం కలుగుతుందో, దర్శనం తర్వాత తెలుసుకోవడానికి సంకల్పం కలిగిన వాడికి ఆయన గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది, తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత ఆయన్ని దర్శించాలని సంకల్పం కలగాలి. దర్శించాలని సంకల్పం కలిగిన తర్వాత అక్కడ మళ్ళీ సాధన మొదలవుతుంది, కఠినమైన సాధనలు. ఇంకా అక్కడి నుంచి తెలుసుకోవడం కొద్దిగా సులభమే, వచ్చి ఇలా కూర్చుంటే ఇలాంటి మహాత్మాలు చెప్తారు, మనం తెలుసుకుంటాం. బట్ ఆయన్ని దర్శించాలి, పట్టుకోవాలి అని అనుకోని సంకల్పం చేసుకున్న తర్వాత
స్టార్ట్ అయ్యే సాధన చాలా కఠినమైన సాధన. దాన్నే బాబా గారు నాణేఘాటు మీద దున్నపోతు మీద నాణేఘాటు ఎక్కినంత తేలిక కాదు. కత్తి మీద సాము ఆధ్యాత్మిక జీవితం. హాజీ సిద్దికి పాలకేకి పెట్టిన 4 ప్రశ్నల ఆ రహస్యం అంత కష్టం అనేది అసలు తెలుసుకోవాలనే కోరికే కలగలేదు. తెలుసుకున్న ఆ కోరిక కలిగిన తర్వాత ఇలాంటి సత్సంగాలకు వస్తారు. భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం, ఏకైక అవకాశం సత్సంగం, సత్సంగం, సత్సంగం. మీకు ఏ పూజల్లో మీకు భగవంతుని గురించి తెలియదు, ఏ తీర్థయాత్రల్లో మీకు భగవంతుని గురించి తెలియదు, ఏ యజ్ఞ యాగాదుల్లో మీకు భగవంతుని గురించి తెలియదు. కానీ దురదృష్టం భారతదేశంలో వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత సత్సంగాలకు ఇవ్వరు. కాబట్టే మనకు దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి ఏమవుతుంది, కార్తీక మాసం అనగానే శ్రీశైలంలోనే దేవుడు ఉన్నాడు, పద 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 పరిగెత్తు 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 అని చెప్పి ట్రాఫిక్ జాములు, యాక్సిడెంట్లు. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారు, సార్ రూమ్ దొరకలేదన్న, రూమ్ చూస్తారా? లేదు. ఆ రోడ్ల మీద పడుకుంటారు, ఆ కార్లోనే పడుకుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందు గలడందు లేడును సందేహం వలదు అని చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేని చెప్పి సత్యయుగంలో చెప్పాడు. లక్షల సంవత్సరాల క్రితం చెప్పాడు. లక్షల సంవత్సరాలు గడిచినా కానీ దేవుడు ఎక్కడున్నాడో మనకు ఇంతవరకు తెలియలేక ఆయన పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి రాత్రి పగలు నిద్రాహారాలు మాని లక్షలు వేలు ఖర్చు పెట్టి కొంతమందిని తొక్కి చంపి ఇంత కష్టపడుతున్నాం దేవుని చూడడానికి. మన వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, మనం కూడా అదే వింటాము. కానీ సులభంగా భగవంతుడు నీలోనే ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కరువయ్యారు. మరి ఆయన పట్టుకోవాలంటే ఎలాగయ్యా అంటే బావగారు చెప్పినట్టు అఖండ నామ సంకీర్తన చేస్తే అతను నీ ముందే ఉంటాడు, నీ ముందే ప్రత్యక్షం అవుతాడు అని చేశాడు. చేయడానికి ఓపిక లేదు. మనము ఏం చేస్తున్నామో తెలియదు. జేబులో పెట్టుకొని ప్రపంచం అంతా తిరుగుతుంటాం అన్నమాట. ఎక్కడుంది ఎక్కడుంది అన్నట్టుగా. మరి ఇది ఎక్కడ మీకు పులి స్టాప్ పడుతుంది? ఒక్క గురువు ఇచ్చే జ్ఞానం దగ్గర మాత్రమే పులి స్టాప్ పడుతుంది. పడిందా? నాకు అది బాధ వేస్తుంటుంది. బాబా గారు దాసగిరి మహారాజుని, నేను ప్రయాగ వెళ్ళి వస్తానయ్యా, దర్శనం చేసుకొని వస్తాను, హిందువు అన్నవాడు ప్రయాగక్షేత్రంలో స్నానం చేస్తే పుణ్యము పురుషార్థము, భారతీయుడు, నాకు అనుమతి ఇవ్వు అంటే అప్పుడు ఎవరి కోసం చెప్పాడు? మనకే చెప్పాడు. ఒక గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. మనకి ఎక్కడైతే శ్రద్ధాభక్తులు ఉంటాయో, ఆ విశ్వాసం ఉంటుందో, ప్రయాగ, అయోధ్య అన్ని పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి. గను అంటే ఇక్కడంటే అర్థం ఏంటి? గురు పాద సన్నిధిలో ఉన్నాయి అంటే నమ్ముతాడో నమ్మడో నువ్వు బాగానే చెప్తావు బాబా. కానీ ఎంతోమంది వెళ్తున్నారు, నేను వెళ్ళకుండా ఎలా ఉంటాను అని అంటాడు. కాబట్టి అంటాడని తెలుసు కాబట్టి ఇదిగో అని ప్రత్యక్షంగా ఆయన పాదాల నుంచి గంగా యములను చూపించాడు. చదువుతాం, అది దాసగనకు సంబంధించిందే లేదు, ఏమో చదివి వదిలేసాం అంతే. అరే గురు పాద సన్నిధిలోనే అన్నీ ఉన్నాయంట కదా, మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నమ్మకం పెట్టుకొని అక్కడే గురువు దగ్గరే అన్నీ ఉన్నాయని ఎక్కడికి వెళ్ళకుండా కూర్చున్న మొగోడేడి. ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తడమే. మా వాళ్ళు శ్రీశైలం వస్తారు, సత్సంగం ఎప్పుడైపోతుంది శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలం, ఇక్కడికి వెళ్తారు కర్నూలు. కానీ శ్రీశైలం నేను నా బాధ. అది నిజమే, శివుడు ఉన్నాడు, ఆయన దర్శనం చేసుకోవాలని కోరికుండా అది ఒక బలహీనతే జ్ఞాన మార్గంలో. అక్కడ నీ గురువు ఉన్నాడు, నీ ప్రత్యక్షంగా సకల దేవతలు నా దగ్గరే ఉన్నారని ప్రత్యక్షంగా చూపించిన గురువు ఉన్నాడు. కొన్నిసార్లు అయినా సరే మనం ప్రయత్నం చేసి, శివ నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకే ఉంది, నువ్వు ఇక్కడే నా గురు స్వరూపంలో ఉన్నావని ధైర్యంగా మన మా శకుంతలమ్మ ఉండిపోయింది. చప్పట కొట్టండి. వెళ్ళలా, శ్రీశైలం వెళ్ళలేదు. బాబాయ్ ఆయన అంతటా ఉన్నాడు, ఎందుకంత శ్రమపడాల్సి వచ్చింది అనింది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఏదో తీర్థయాత్రల్ని వాటిని తక్కువ చేయాలని కాదు. భగవంతుడు నాలోనే ఉన్నాడు, గురువు పాద సన్నిధిలో సమస్త తీర్థాలు ఉన్నాయని మన సనాతన ధర్మమే చెప్పింది, మన శాస్త్రాన్ని చెప్పే. మొదట కష్టమే. ఎప్పుడు ఏంటంటే మనసుకు ఉండేది ఏంటంటే ఒక అలవాటు అండి. ఆ అలవాటు ప్రకారంగా అది వెళ్తుంది తప్ప అలవాటు తప్పి అది ప్రవర్తించడానికి దానికి సాధ్యం కాదు. నువ్వు దాన్ని బలవంతంగా పట్టి నిలబెట్టి ఉంచితే మళ్ళీ ఇది ఒక అలవాటు అవుతుంది. అలా నేను శ్రీశైలంలో ఉంటాను, మీకు అందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా వెళ్తే వెళ్తాను, ఎవరైనా వస్తే, లేకపోతే వెళ్ళను.
మా సులోచన వదిలేయడానికి ప్రతి వారానికి ఒకసారి వెళ్ళేవాడిని, వెళ్ళను. నాకు అది నేర్పించాడు బాబా. ఆయన నాలోనే ఉన్నాడు. లేదా నేను శివుని చూసుకోదలుచుకుంటే జ్ఞాన మార్గంలో ఈ విశ్వమంతా శివస్వరూపమే. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. శివలింగం విశ్వరూపం ఆకాశం రూపంలో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. శివస్వరూపం అదిగోండి, ఆ చివర చూడండి, ఆకాశం భూమిని తాకిన ప్లేస్ చూడండి, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందండి. అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పక్కన భూమి తగిలింది, శివలింగం అలాగే ఉంటుంది. కాబట్టి శివుణ్ణి అనంతంగా చూడాలండి, పరమాత్మని అనంతంగా. రామకృష్ణ పంత చెప్తాడు, పరమాత్మ భావాన్ని కలగాలంటే సముద్రాన్ని చూడు, విశాలమైన మైదానాలను చూడు, ఎత్తైన పర్వతాలను చూడు, మంచి మనసున్న వాళ్ళని చూడు, పసిపాప నవ్వును చూడు పరమాత్మని. నీకు విగ్రహాలలో లేకపోతే ఇంకో దాంట్లో ఏం కనపడుతుంది? ఇంతకాలం చూసావు, ఏం తెలిసింది? కాబట్టి భగవంతుడిని ఆ భావం రావాలంటే, భావావిషయం రావాలంటే మనసుకున్న లక్షణం ఏంటంటే పెద్దదాన్ని చూస్తే అబ్బా అంటదా అందా అంటదిగా. ఇప్పుడు జలపాతం చూశారనుకోండి, శ్రీశైలం గేటు తెరిచినప్పుడు కళ్ళు నోరు ఎలా పెట్టి చూస్తుంటాం అంటే మీ దాన్ని తెలిసిపోతుంది. నీ ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి పెద్దది కనబడితే ఆశ్చర్యపోయి చూస్తావు. నువ్వు పరమాత్మ అంతకంటే కోటాను కోట్ల రెట్లు పోయి చూడగలిగినటువంటి స్వరూపమైంది. అర్జునుడు అలా చూసి కదా బిత్తరపోయాడు. కాబట్టి అటువంటి పరమాత్మ నువ్వు ఎంతకాలం, అందుకనే కబీర్ దాస్ అంటాడు, ఏంటి నీ దేవుడు కేజీ ఉన్నాడా? విగ్రహం కేజీ ఉన్నాడా? ఈ కేజీ ఉన్న విగ్రహాన్ని పూజించే బదులు కొండ చూడు చాలా పెద్దగా ఉంది కదా, ఆయన పూజించరాదు అంటాడు అనమాట. కాబట్టి పరమాత్మని మనం చెయ్యాలి, భావన చెయ్యాలి. కానీ ఆ భావన అనేది చెయ్యడానికి కొన్ని చెప్పారు మహాత్ములు. ఆ విధంగా ఇదిగో ఈ ఆకాశమే శివుడు, ఇంకా దీన్ని మించిన దేవుని చూపించండి, ఎక్కడి నుంచి తెస్తారు ఆకాశాన్ని మించిన దేవుణ్ణి? కాబట్టి ఇక్కడ లింగ రూపంలో చూస్తే కలిగే ఆనందం, ఇక్కడ ఆకాశాన్ని చూస్తే ఆనందం తేడా ఉంటుంది. సముద్రాన్ని చూసే ఆనందం, మన ఇంటి పక్కన ఉన్న చిన్న చెరువుని చూస్తే ఆనందం చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇది మహాత్ములు సాధన ద్వారా చేసి కనుక్కున్నవి. కాబట్టి ఆ విధంగా భగవంతుణ్ణి కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనలోనే ఉన్నాడు. గరికపాటి గారు చెప్పినట్టుగా తిథుల రోజు దర్శనాలకు వెళ్ళవాకండి, మామూలు రోజు వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటాడు. దేవుడు ఎప్పుడూ ఉంటాడు. దేవుడు ముఖ్యమైన రోజు మాత్రమే ఉంటాడనేది శుద్ధ అబద్ధం. కాబట్టి ఆ విధంగా క్రియేట్ చేయడం వల్ల భారతీయ ఆధ్యాత్మిక మార్గం పక్కదారి పట్టిపోయింది. మనం ఎక్కువ మంది వస్తామని చెప్పేసి ఆ శ్రీశైలంలో ఏం చేస్తారు, బాగా వ్యాపారం జరుగుతుందని చెప్పి వాడు ఇంకొక 100 బిజినెస్ షాపులు ఓపెన్ చేపిస్తాడు. ఒక్కొక్క షాప్ దగ్గర ₹1,00,000 అంటే వ్యాపారం అయిపోయింది భక్తి అనేది. కాబట్టి దేవుడు సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఒకవేళ చూడదలుచుకుంటే ఇదిగో విశ్వరూపంలో పరమాత్మను చూద్దాం. ఖాళీగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, గంటల సేపు అక్కడ కూర్చొని శివుడితో మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి. రద్దీగా ఉన్నప్పుడు అసలు వెళ్ళకూడదు. కనీసం ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగిన ఈ సత్సంగ ప్రయోజనం మనకు కలిగినట్టే ఉంటుంది. ఆ తర్వాత బాబాగారు చెప్పిన నా నివాసం మీ హృదయస్థానమే. ఎవరైతే నన్ను షిరిడీలోనే ఉన్నారనుకుంటారో వారు నన్ను సరిగా గుర్తించలేదనుకుని తెలుసుకోండి అని. ఈ బలహీనత పోవట్లేదు, ఎందుకంటే జ్ఞానం కలగట్ల. జ్ఞానం కలిగితే తప్ప ఈ బలహీనతలు పోవు. కాబట్టి సత్సంగం ద్వారా అటువంటి జ్ఞానం లభిస్తుంది. ఇప్పటిదాకా బావగారు ఇప్పటిదాకా బావగారు చెప్పిన దాని ద్వారా నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంది ఏమిటి అంటే, సచ్చరిత్రలో అంత గొప్పగా ఉంది, ప్రతి పదం అసలు అద్భుతం అని ఆయన చెప్పాడు కదా. కాదు, దాని యొక్క రహస్యం ఏంటంటే గురువు మీద ఆయనకున్న అపారమైన ప్రేమ. అడేం లేదండి, మామూలుగానే ఉన్నాయి. బట్ ఆ ప్రేమ వల్ల ఆయనకి ప్రేమ చూడండి. ఒక కన్న తల్లి బిడ్డ, వాడు ఏమన్నాడు, ఊరికే నవ్వుతే నన్ను చూసే నవ్వుతాడు. వాడు 2 నెలల పిల్లవాడు, నెల పిల్లవాడు నిన్ను చూసి నవ్వుతాడా? ఆ నవ్వులకు అర్థాలు కల్పించేస్తుంటుంది. ఇప్పుడు మా కీర్తి దివ్యలు వాళ్ళు అదే చేస్తున్నారు. వాడు చూడమ్మా ఎలా నవ్వుతున్నాడో గుర్తుపెట్టాడు తాతని. తాతను గుర్తుపెట్టేది వాడికి ఉండేది 2 నెలలు 3 నెలలు తాతను గుర్తుపడతాడు. అంటే ఆ భావనల నుంచి భావాలు పుట్టుకొని వస్తుంటాయి అన్నమాట అసలు. కాబట్టి ఇదంతా కూడా ప్రేమలో నుంచి వచ్చినటువంటి భావన. ఆ భావనలోంచి ప్రతి ఒక్క పదం ఆయనకి ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. అందరికీ కలగదండి. మీకు కలగాలంటే ముందు బాబా మీద ఆ ప్రేమ కలగాలి. బాబా నా తండ్రి, నా తల్లి, నా సర్వస్వం, నా ప్రాణం.
ఆయన లేని క్షణం నేను ఉండలేను. దశరథుని విడిచి రాముడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోబట్టే ఆయన అడవిలో పోగానే చచ్చిపోయాడు పాపం. అంత ప్రేమ. బాబాగారు శరీరం వదిలిపెట్టగానే నానావలి 14 చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. అది ప్రేమ అంటే. అటువంటి ప్రేమ కలిగినప్పుడు మీకు ఈ సచ్చరిత్రలో ప్రతి అక్షరం కూడా ఒక పెద్ద మహాకావ్యంలాగా నాకు అనిపిస్తుంది పాపం. ఒక వాక్యం తీసుకుని గంట సేపు చెప్తాడు. ఆయాసపడ్డ అలుపు రాదు. ఇదని ఎంత ఊహించుకుంటుంటాడు దాని గురించి అంటే అదంతా కూడా ప్రేమలో నుంచి వచ్చినటువంటి, ఆనందంలో నుంచి వచ్చినటువంటి వాక్య నిర్మాణాలు. 1-10 నిర్మించడం ఎవరికి సాధ్యం అవుతుంది? కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం పార్శ్వవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్ష. అంటే ఎక్కడ రామనామస్వరం పరిగెత్తుకుని కూర్చుంటాడంట. ఇంకా కళ్ళలో ఆనంద వర్షాలు జడలా రాలిపోయి ఎందుకు వస్తాయి చెప్పండి? భర్త గురించి చెప్తుంటే భార్యకి రావట్లా, పళ్ళు కొరుకుతుంది పటపటమని. భార్య గురించి చెప్తుంటే భర్తకు రావట్లా, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. తల్లిదండ్రుల గురించి చెప్తే పిల్లలకు రావట్లా, పూర్తి ఆస్తి రాసి ఇవ్వలేదని చెప్పి. పిల్లల గురించి తల్లిదండ్రులకు చెప్తే రావట్లేదు, వీడు సరిగ్గా చూడట్లేదు, వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నాడని ఇంకోటి. ఎవరి గురించి చెప్తే ఎవరికి ఆనంద బాష్పాలు రావట్లేదు. రక్త సంబంధం లేదు, ఎటువంటి బంధుత్వం లేని రాముడి గురించి చెప్తే ఆయన పేరు వినగానే వచ్చింది అంటే, ఒకటి ఆ తండ్రి ఈయన మీద చూపించినటువంటి అపారమైన ప్రేమ అప్పుడే వస్తుందండి. గురువు మన మీద ఆ ప్రేమ చూపిస్తే అప్పుడు నీకు ఆయన మీద ఆ ప్రేమ కలుగుతుంది. అయితే మరి గురువు నీ మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తాడు? అంత సులభంగా చూపిస్తాడా? ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడం లాంటిదే. ఒకరి మీద ఒకరి ఆధారపడి ఉంది. నువ్వు ఆయన ప్రేమించి చూడు. బాబా చెప్పాడు, 1 అడుగు వేయి 10 అడుగులు వేస్తా అన్నాడు. నువ్వు 1% ప్రేమించు, 10% ప్రేమిస్తాడు. అప్పుడు నీకేమవుతుంది? ఆ 10% ప్రేమలో నువ్వు తడిసి ముద్దయిపోయి, అబ్బా ఎంత ప్రేమించావయ్యా నన్ను, ఎన్ని విధాలుగా నన్ను కాపాడుతున్నావయ్యా, ఎన్ని రకాలుగా నన్ను అనుగ్రహిస్తున్నావయ్యా నీకు తెలిసిపోయి మళ్ళీ నువ్వు రివర్స్గా ఆయన్ని 10% ప్రేమిస్తావు. అప్పుడు ఆయన 100 ప్రేమిస్తాడు. ఇలా ఆ ప్రేమలో నుంచి వచ్చింది భక్తి. అటువంటి భక్తి మాత్రమే మోక్ష మార్గాన్ని ఇస్తుంది తప్ప ఇంకోటి ఏవి కాదు అనేది తెలుస్తుంది. మరి అటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలండి? సిటీలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఎక్కడ ఫ్లాట్ కొంటే అది రేట్లు పెరుగుతుంది, అది రేట్లు పెరిగితే మనకి ఎంత లాభం వస్తుంది. సాధారణంగా సిటీలో ఉండే కల్చర్ అండి ఇది. ఎవరిని విమర్శించేది కాదు. మా సుండిపేటలో ఉంటే మాకు అసలు ఆలోచన రాదు, ఎందుకంటే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటాం. అసలు సొంత ఇల్లు కావాలని ఆలోచన లేదు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏదో తప్పదు, మెడికల్గా ప్రాబ్లం ఉందనే ఆలోచన తప్ప, అది ప్రాంతాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, ఏం సార్ అక్కడ ఫ్లాట్ తీశారేమన్నా మొన్ననేది, అది మంచి రేట్ వస్తున్నారు సార్ ఫ్యూచర్లో. ఈ డిస్కషను, ఈ ఆలోచన, ఈ జీవన విధానం తప్ప భగవంతుని పట్టుకొని ఆయన గురించి మనం ఏడవడం ఏంటి, మన గురించి ఆయన ఏడవడం ఏంటి, అసలు ఇద్దరు కలిసి ఏడ్చుకుంటూ బతకడం ఏంటి? ఇది కదా ప్రశ్న. కాబట్టి ఇంకో రహస్యం ఏంటంటే, ఈ సృష్టి మొత్తానికి కూడా ఆనంద స్వరూపం ఒక్క భగవంతుడు మాత్రమే. సంతోష స్థానం భగవంతుని పాదాలు మాత్రమే. నిజమైన ఆనందం ఒక్క భగవంతుడి దగ్గరే దొరుకుతుంది. ఆయనను ప్రేమించడంలోనే దొరుకుతుంది, ఆయన నామస్మరణలోనే దొరుకుతుంది. అది ప్రేమిస్తూ నామాన్ని రూపాన్ని ధ్యానిస్తూ ప్రేమిస్తూ ముందు కొద్దిగా సాధన చేయి. ఏమండి మాకు స్టార్టింగ్ ఏం రావట్లేదు, మీరు ఇంత చెప్తున్నారు, ఆయన చూస్తున్నా మాకేం అనిపించట్లేదే. ఏది కూడా వెంటనే రాదు కదా. మీకు ప్రాక్టికల్ అర్థం కావాలంటే చెప్తాను. ఈరోజు కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, నాకు ఆయన చూడగానే ప్రేమ కలుగుద్దా? కలగదు. రజని చూస్తే కలుస్తుంది, మా బావగారిని చూస్తే కలుగుతుంది, మా పాత మిత్రుని చూస్తే, కొత్త మిత్రుని చూస్తే ఎందుకు కలుగుతుంది? కలగదు. ఎలా కలుగుతుంది? ఆయనతో నెమ్మదిగా రోజు మాట్లాడుతూ అప్పుడప్పుడు కలుస్తూ మేమిద్దరం అభిప్రాయాలు పంచుకుంటూ ఆ కలవడాలు మళ్ళీ పెరుగుతూ అలా ఒకరి అభిప్రాయాలు కలిసిపోతూ ఉంటే ఒకరిని ఒక నెమ్మదిగా ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ కాస్త విడిచి ఉండలేని స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది కదా, ఇది ప్రాక్టికల్గా జరిగేదే. కాబట్టి నువ్వు రోజు బాబా గారిని పూజ చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, ఆ సచరిత్ర చదువుతున్నావా, వెంటనే ఏమి రాదు. మొదలుపెట్టు 1, 2, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, అలా ఆయనతో మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ కాస్త అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు కాస్త విడిచి ఉండలేనటువంటి అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత ఇంక మిమ్మల్ని విడదీయాలన్నా కుదరదు. సంసారం విడిపోతుందేమో కానీ ఆయనతో ఉన్నటువంటి బంధం విడిపోదు. మహాభక్తుల జీవితాలను అలాగే ఉన్నాయి. కాబట్టి ఏది శాశ్వతమో
ఏది ఆనందమో వాటిని మనం వదిలేసాము, ఏది అశాశ్వతమో ఏది దుఃఖము ఇష్టమో వాటిని పట్టుకొని వెళ్ళాలి. అదేంటండి స్థలాలు పొలాలు బంగారం దుఃఖమా? 100% అండి. బాబా గారు మహారాజ పదవి కంటే ఫకీరు పదవి 100 రెట్లు బెటర్ అన్నాడు. ఇంకా ఆయన అన్నాడు అంటే అందులో 1% కూడా పక్కకి వెళ్ళే ప్రసక్తే లేదు. అంత తెలిసినా అంత విన్నా వాటి కోసం తాపత్రయపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే కోరి దుఃఖం కోసం నువ్వు వెంటబడుతున్నావు, కోరి బాధల కోసం నువ్వు వెంటబడుతున్నావు. ఎవరైతే ఆస్తిపాస్తుల కోసం వెంటబడుతూ ఉన్నారో, వాటి కోసమే జీవిస్తున్నారో, రోజులో ఎక్కువ సమయం దానికే కేటాయిస్తున్నారో వారు దుఃఖాన్ని బాధల్ని కొని తెచ్చుకున్నట్టు లెక్క. ఎలాగండి? ప్రాక్టికల్ ఏంటి? చాలాసార్లు చెప్తుంటాం. 10 తులాల బంగారం వేసుకొని కొనుక్కుంటే చాలా గొప్ప అదృష్టం. కొనుక్కుంటాం. ఆడవాళ్ళకి అర్థమైంది, మనకు అర్థమైంది. చూడండి, 10 తులాల బంగారం వేసుకొని 10 గంటలకు 11 గంటలకు బయటికి వెళ్ళగలుగుతుందా స్త్రీ? కష్టం. ఉట్టిగా ఏమి లేకున్నప్పుడు హ్యాపీగా వెళ్ళొస్తుంది, అంత భయం ఉండదు. సరే బయటికి వెళ్ళమంది వేరే విషయంగా ఇబ్బంది ఉన్నా కానీ బంగారం ఉందనే భయం మాత్రం ఉండకుండా పోయేస్తుంది. నేను ఇప్పుడు విన్నాను, ఇలా బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. 1 లక్ష రూపాయలు జోలు పెట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలి, ప్యాంటు లోపల పెట్టాలా, పిన్నిస్ పెట్టాలా, ఇది అంతే కదా. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు సంపాదించేది ప్రతిదీ నీకు భయాన్ని సృష్టిస్తుంది. ఆ భయం అయినా సరే నేను దానికోసమే బతుకుతా అనేది మాయ, అంతకంటే పెద్ద మాయ. కాబట్టి ఇటువంటి మాయను కొద్దిగా తగ్గించుకొని ముఖ్యమైన ఆనందకరమైన సంతోషదాయకమైన, ఇంతకుముందు స్వచ్ఛంగా చెప్పేవాడిని, నిన్ను నీ దగ్గర ఉన్న 100 కోట్లు కాపాడలేవు, నిన్ను నీ పదవి కాపాడలేదు. నువ్వు ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరిని కాపాడలేవు. ఎందుకని? ఫ్లైట్లో పోతున్నాను, ఎంత పెద్దవాళ్ళను కానీ ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి ఎవరిని కాపాడతారా? ఎవరు కాపాడలేరు. నీ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఫ్లైట్ నుంచి కాపాడలేరు, కారు యాక్సిడెంట్ నుంచి కాపాడలేరు, కరోనా నుంచి కాపాడలేరు, దేని నుంచి కాపాడలేరు. కాపాడాలనుకుంటే కాపాడే శక్తి ఉన్నవాడు ఒక్క గురువు మాత్రమే, భగవంతుడు మాత్రమే. ఈ రహస్యం తెలిసి కూడా మనం దీనికోసమే బతుకుతాము. అయితే ఊరికినే కాదు, కాపాడాలన్నా ఏం చేయాలన్నా ఆయన వైపు నువ్వు అడుగులు వేయాలి, ఆయన కోసం సమయం కేటాయించాలి. నువ్వు ఎంత ఆయన మీద శ్రద్ధ చూపిస్తే, ఎంత ఆయన మీద ప్రేమ చూపిస్తే అంతకు 10 రెట్లు ఇస్తా అన్నాడు. అది నువ్వు చేయగలుగుతున్నావా? అందుకని ఏది మనల్ని కాపాడుతుందో, ఏది మనకు నిజమైన ఆనందాన్ని అది వదిలేసేసి అవసరం వచ్చినప్పుడు దేవా నన్ను కాపాడు, ఆయన కాపాడలేదు అని చెప్పి అనడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు కష్టపడి సంపాదించింది బ్యాంకులో వేసుకుంటే డ్రా చేసుకోవడానికి నీకు పర్మిషన్ ఉంటుంది తప్ప బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా పోయి రాసిస్తే ముఖం మీద కొడతాడు. కాబట్టి దేవుడికి, భగవంతుడికి, గురువుకి నువ్వేం చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, ఎంత ఇస్తున్నావు అనేది నీకు తెలుసు. ఆయన కంటే లెక్క. అది తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోవాలి, అది తెలుసుకొని కోరికలు కోరడం నేర్చుకోవాలి అనేదాన్ని తెలుసుకుంటూ మా శకుంతలమ్మ సత్సంగాన్ని నేను ఇప్పుడు క్యాప్చర్ చేశానమ్మా. నీకు తొందరపడద్దు. ఇప్పుడు మీరందరూ మాకు ఏం చేయాల్సిందంటే, ఇక్కడ ఎవరన్నా మేము అర్జెంటుగా మీ అందరికీ తెలుసు